ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్తం విజానామి సదాత్మరూపం తస్యాంగ్రి పద్మం ప్రణతోస్మి నిత్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 4వ అధ్యాయము జ్ఞానయోగం. శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుణ్ణి తనలోపటనే దర్శనం చేసుకోవాలి అనేటటువంటి జ్ఞానాన్ని మనందరికీ కూడా అందిస్తున్నారు. నువ్వు ఈ దేహమునందు బంధింపబడి ఉన్నావు అనే సత్యం తెలుసుకొని నిన్ను నువ్వు విడుదల చేయించుకోవడం కోసం నువ్వు చేసేటటువంటి ప్రతి కర్మ యందు కూడా శ్రవణ మనన నిధిధ్యాసలతో కూడి నువ్వు కర్మ చెయ్యాలి అని చెప్పేసి పరమాత్మ చెప్తున్నారు. మనం భగవంతుడు శాస్త్రమునందు చెప్పబడిన సత్యాన్ని తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అంటే మనం చేసేటటువంటి కర్మలు అంటే రోజువారీ పనులలో ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయి, మనకేమనిపిస్తుందంటే ఈ దేహ సంబంధమైనటువంటి భార్య బిడ్డలకు సంబంధించిన వ్యవహారాలలో మనం ఏం చేస్తుంటాం, ఇప్పుడు మన కుటుంబ అవసరాల కోసం అని చెప్పేసి చిన్న చిన్న విషయాలలో అబద్ధాలు ఆడుతూ ఉంటాం. ఇంకా కొన్ని కొన్ని పనులు పర్వాలేదులే చేసినా, ఇది తప్పు అని తెలిసినా పర్వాలేదులే చేసేద్దాం అనుకుంటాం. కానీ భగవంతుడు అంటున్నారు, దేహ సంబంధమైన విషయాల కోసం అని చెప్పేసి భగవంతుడు చెప్పిన విధానాన్ని మీరు విడిచిపెట్టకూడదు అంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా సత్యాన్నే మాట్లాడాలి. మనందరికీ కూడా సత్యాన్ని పట్టుకొని ఎన్ని కష్టాలైనా అనుభవించి మరి పరమాత్మను చేరుకున్న వాళ్ళలో మనకు సత్యహరిశ్చంద్రుడు, సత్యము అనగానే సత్యహరిశ్చంద్రుడు గుర్తొస్తారండి. మరి మనందరం కూడా ఏం తెలుసుకోవాలి, సత్యం కోసం అంటే తాను సత్యమే మాట్లాడతాను అనేటటువంటి తన యొక్క సంకల్పంలో రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, భార్య బిడ్డలని పోగొట్టుకున్నాడు. మనందరికీ కూడా ఆ కథని మనం అందరము కూడా తెలుసుకొని ఉన్నాం. సినిమాలలో కూడా మనం అందరం దర్శనం చేసి ఉన్నామండి. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడు చెప్పినటువంటి సత్యం ఏదైతే ఉందో ఆ సత్యాన్ని ఎవరైతే దేహ సంబంధమైన విషయాల కోసం అని చెప్పేసి భగవంతుడు చెప్పిన నియమాలు విడిచిపెట్టకుండా ఉంటారో వాళ్లకు శాశ్వతమైన అంతిమ ఫలితం దొరుకుతుంది. అంటే అందరు ఏమంటారంటే భార్యా బిడ్డలను కూడా పోగొట్టుకునేంత ధర్మం మీకెందుకు అవసరమా అంటారు. కానీ భగవంతుడు ఏమంటారు, మీరందరూ కూడా ఒక నాటకంలో నటించడం కోసం వచ్చారు. ఈ యావత్ ప్రపంచము కూడా ఒక నాటకశాల అయితే ఈ నాటకశాలలో మనకంటూ ఒక పాత్ర ఇవ్వబడుతుంది. ఆ పాత్రలో నీవు ఏ క్యారెక్టర్ని పోషిస్తున్నావు, ఒక సంగీత విద్వాంసుడుగా ఉన్నావా లేకపోతే అంటే ప్రతి ఒక్కరికి భగవంతుడు అంటారు మీకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎవ్వరు కూడా ఈ లోకంలో పనికి రారు, వీళ్ళలో ఏ విధమైనటువంటి నైపుణ్యాలు లేవు అనటానికి వీల్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో నేనున్నానంటే నాకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ ప్రత్యేకత ఏంటో మీరు తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ మీలో ఉన్న ప్రత్యేకత తెలుసుకోండి. అంటే మీ లోపల 99 అవలక్షణాలున్నా ఒక మంచి లక్షణం ఉంటుంది. ఆ మంచి లక్షణం నందు భగవంతుడుంటాడు అనే సత్యం గుర్తుపెట్టుకోండి. యద్యద్ విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం అని చెప్పి
కృష్ణ పరమాత్మ మనకు 10వ అధ్యాయంలో 41వ శ్లోకంలో మనకు చెప్తారనమాట. ఏమంటారంటే మనకు కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి సత్యం, ఎక్కడైతే ఐశ్వర్యవంతమైన వస్తువు అంటే ధనధాన్యాలతో తులతూగుతున్నటువంటి వాళ్ళు, తర్వాత ఇంకా విభూతి అంటే ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే ఆనందంగా ఉండడం ఐశ్వర్యమే కదండి. అందంగా ఉండడం ఐశ్వర్యమే కదండి. వాళ్ళు మంచి మాట మాట్లాడడం ఐశ్వర్యమే కదండి. ఇతరులను నొప్పించకుండా మాట్లాడడం ఐశ్వర్యమే కదండి. అందరూ బాగుండాలి అని చేసేటటువంటి ఆశీర్వాదం చేయగలిగిన మంచి మనసుండడం ఐశ్వర్యమే కదా. ఈ దేహంతో ఇతరులకు సేవ చేసేటటువంటి లక్షణం ఐశ్వర్యమే కదా. ఇలాంటి లక్షణాలు ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడక్కడ నేనున్నానని గుర్తుపెట్టుకోండి. కాంతివంతమైనది ఏదైనా ప్రకాశిస్తుంది అంటే, ఒకరు అందంగా లేకపోయినా వాళ్ళు చేసేటటువంటి పనుల చేత వాళ్ళు మనకెలా ఉంటారు? మరి ఆకాశమునందు ఉన్నటువంటి నక్షత్రాల వలె ఈ లోకంలో ఎంతమంది ఉన్నా ఇతరులకు మేలు చేసేవాళ్ళు ఎలా కనిపిస్తుంటారు? నక్షత్రాల వలె కనిపిస్తూ ఉంటారు. ఇంకా ఆయనేమంటున్నాడు? కాంతివంతమైనది, ఉత్సాహవంతమైనది. భగవంతుడు చూడండి, ఒక్కొక్కరి లక్షణమా? ఎవరైతే ఒక పనిని చేయడంలో ఉత్సాహంగా ఉంటారో, అది ధర్మంతో కూడిన కార్యం చేయడంలో ఉత్సాహంగా ఎవరైతే ఉంటారో, ఆ ఉత్సాహం నందు నేనున్నాను. కొంతమంది అధర్మంతో కూడిన కార్యాలలో కూడా ఉత్సాహంగా ఉంటారు. ఎవరు ఎలా ఉన్నా ఉత్సాహం అనేది ఎవరి వల్ల కలుగుతుంది? పరమాత్మ కలుగుతుంది. భగవంతుడిచ్చినటువంటి శక్తిని కొంతమంది దేహ సంబంధమైన అల్పమైన విషయాల కోసం అని చెప్పి ధర్మం తప్పుతారు. కానీ భగవంతుడిచ్చిన శక్తినే వాడుకుంటుంటాడు. భగవంతుడిచ్చిన శక్తిని దుర్మార్గమైన కార్యాలకు వాడుకున్నప్పుడు అప్పటికప్పుడు సంతోషం కలుగుతుంది. కానీ కొద్ది రోజుల తర్వాత దుఃఖం కలుగుతుందండి. విషయేంద్రియ సంయోగాది ఎత్తదగ్రే అమృతోపమం. అంటే నీ దగ్గరున్న బలము, నీ దగ్గరున్న శక్తి ఎలా వాడుకుంటున్నావు? నీ అవసరాల కోసం, నీ కుటుంబ అవసరాల కోసం అని చెప్పి నీకొక ఉద్యోగం ఉందనుకోండి. ఆ ఉద్యోగంలో లంచాలు తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఉద్యోగం. ఇప్పుడు నీ కుటుంబం యొక్క అవసరాల నిమిత్తం ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? ఆ లంచాలు తీసుకోవడంలో చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాటి ద్వారా వచ్చే సంపద మీకేం చేస్తుంది? మీ కుటుంబానికి కావలసిన సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు సంతోషంగా ఉంటుంది. పరిణామే విషమివ. కొద్ది రోజుల తర్వాత ఏదో ఒక రోజు ఏమవుతుంది? ఖచ్చితంగా ఒక రోజున ఏమవుతారు? మరి మీరు మీ యొక్క లంచాలు తీసుకునేటటువంటి ఏదైతే పని ఉందో, అది ఒక రోజున ప్రభుత్వానికి పట్టుకోబడుతుంది కాబట్టి, ఆ రోజున మీరు దుఃఖపడతారు. ఈ సంపదలను అనుభవించినందుకు మీ కుటుంబం కూడా ఏమవుతుంది? సమాజంలో వెలివేయబడుతుంది. లంచాలు తీసుకొని వీళ్ళింత గొప్పగా ఎదిగారంట అని ఆ లంచాలు తీసుకున్నటువంటి ఆహ్, ధనం కొద్దిదే అయినా, మీరు కష్టపడి సంపాదించిన ధనం ఎక్కువగా ఉన్నా, ఇప్పుడు కష్ట కష్టపడి సంపాదించిన సంపదకు కూడా ఏమని పేరొస్తుంది? దానికి దుర్మార్గమైన సంపద అనే పేరొస్తుందా? రావట్లేదా? ఇదంతా అధర్మంతో కూడిన సంపద అంటారా లేదా? మీరు ధర్మంతో సంపాదించింది కూడా అధర్మంతో మారింది. ఎందుకు? ధర్మంతో కూడిన సంపదను అధర్మంతో కూడినటువంటి లంచాలకు సంబంధించిన డబ్బుతో కలిపి ఉంచారు కాబట్టి, ఇప్పుడు మీకున్న సంపదంతా కూడా అధర్మంతో కూడిన సంపద అవుతుంది. మీ కుటుంబం అంతా కూడా ఏమవుతుంది? సమాజంలో మరి ఎంతో గొప్పదైనటువంటి ఏమంటారు దాన్ని? పరువు నష్టం అనవచ్చు. లేకపోతే అందరిలో వీళ్ళని వెలివేయడం కావచ్చు. ఏదో ఒకటి జరుగుతుంది. అంటే భగవంతుడేమంటున్నారు? పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని మీరేం చేయాలి? భగవంతుడు చెప్పిన విధంగా జీవించాలి. అంతేకాని ఏదో ఒక విధంగా నేను ఈ దేహంతో సుఖంగా ఉంటే చాలు, సంతోషంగా ఉంటే చాలు అని మాత్రం మన జీవితాన్ని గడపకూడదనమాట. ఎందుకు గడపకూడదు? ఎందుకంటే మనమందరము ఒక లక్ష్యం కోసం, ఒక పెద్ద లక్ష్యమును సాధించడం కోసం వచ్చాం. ఒక పశువులాగా ఏ లక్ష్యం లేకుండా గడ్డి దొరికితే తినడం, దానికి కుడితి పెడితే తాగడం, దీనికోసం మనం పుట్టల. అంటే అది కూడా ఏం చేస్తుంది? మళ్ళీ మైథునాన్ని పొందుతుంది. తర్వాత నిద్ర భయాలను పొందుతుంది. సంతానాన్ని కంటుంది. ఆ పిల్లలను కూడా చాలా ప్రేమగా, చక్కగా పోషణ చేస్తుంది. అంతవరకే వాళ్ళ యొక్క బాధ్యత. మనం కూడా కేవలం సంపాదించుకోవడం, భార్యాబిడ్డల్ని చూసుకోవడం,
ఇక ఈ శరీరంతో ఏదో వచ్చినటువంటి సుఖదుఖాలను అనుభవించి వెళ్ళడానికి మాత్రం భగవంతుడు మనకు మనిషి జన్మనివ్వలేదండి. చాలా మంది లోకంలో ఎందుకు పుట్టామనేటటువంటి విషయం తెలుసుకోకుండా ఏం చేస్తున్నారు? పుడుతున్నారు, చనిపోతున్నారు. పుట్టగొడుగుల్లాగా పుడుతున్నారు, మళ్ళీ మరి వెళ్ళిపోతున్నారు. దీనికోసమైతే ఒక పశువుగా పుట్టితే సరిపోతుంది. కానీ మనమందరం మనుషులుగా పుట్టామంటే, నువ్వు సాధించవలసిన లక్ష్యం కోసం నువ్వు నిరంతరం పని చేయాలి. నువ్వు ఈ శరీరంలో బంధింపబడి ఉన్నావు అన్నారు. దేని చేత బంధింపబడి ఉన్నాం? సత్వరజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః. అంటే త్రిగుణాలు మూల ప్రకృతి నుంచి తయారయ్యాయన్నమాట. సత్వగుణము, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాల చేత మనమందరం బంధింపబడుతున్నాం. గుణాలెక్కడ కట్టేశాయి? మనకేమైనా 3 తాళ్ళు కట్టేశారా అంటే, 3 తాళ్ళు కట్టేస్తే ఏదో ఒక విధంగా మనం వాటిని తెంచుకోవచ్చేమో కానీ, ఈ గుణములతో త్రిగుణాల యొక్క మాయ మనల్ని ఏం చేస్తుందంటే, ఎన్ని శరీరాలు పొందినా సత్యం తెలుసుకోకపోతే నువ్వు మళ్ళీ మళ్ళీ శరీరాలు పొందుతూనే ఉండాలి. ఈ గుణాలు మనకి అన్ని శరీరాలను ఇప్పించేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటివి కాబట్టి, నిబధ్నంతి మహాబాహో దేహే దేహినం అవ్యయం. ఇక్కడ పరమాత్మ ఏమంటున్నారు? మీరందరూ దేహి అంటే జీవుడు ఏం చేశాడు? బంధింపబడి ఉన్నాడు. ఇక్కడ పరమాత్మ అర్జునుడిని ఏమని పిలిచారు? మహాబాహో అన్నారు. అంటే గొప్ప బాహువులు కలిగినటువంటి అర్జున. అంటే మనందరికీ చెప్తున్నారు, మీకు కూడా గొప్పదైనటువంటి బాహువులున్నాయి అంటే మీరందరూ శక్తివంతులు అని చెప్తున్నారు. శక్తివంతులు మాత్రమే నేను చెప్పిన సత్యాన్ని తెలుసుకుంటారు. శక్తి విహీనులెవ్వరూ కూడా భగవంతుడు చెప్పిన మాటలు వినలేరు. భగవంతుడు చెప్పిన మాటలు వింటున్నారంటే మీరందరూ కూడా శక్తివంతులు. శక్తివంతులకు ఆ పరమాత్మకు నచ్చిన వారికి మాత్రమే శక్తి ఇస్తారు. తర్వాత భగవంతుడు అతి రహస్యమైన జ్ఞానాన్ని బోధిస్తారు. అందుకే మనకిక్కడ 4వ అధ్యాయంలో ఏమన్నాడు? ఇక్కడ మనకు 3వ శ్లోకంలో చెప్తారు. స ఏవాయం మయా తేద్యా యోగః ప్రోక్తః పురాతనః. అంటే చాలా పురాతనమైనటువంటి ఈ గ్రంథంలో చెప్పబడినటువంటి విషయాలు, రహస్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేనెప్పుడు సృష్టి చేశాను? ఒక జీవుణ్ణి పుట్టించినప్పుడే జీవుడు విడుదల పొందడానికి కావలసిన విషయాలను కూడా నేనేం చేశాను? అన్నింటిని కూడా ఏర్పాటు చేశాం. అంటే ఇప్పుడు ఏదైనా మనం ఒక వస్తువుని తయారు చేశారు. ఒక టీవీ తయారు చేశారనుకోండి. ఇప్పుడు టీవీని తయారు చేయడం వరకు తయారు చేశాడు. టీవీకి రిపేర్ వస్తే దాన్ని మరి ఆ వ్యక్తిని పిలిచి అడిగారు. దీనికి సంబంధించి ఏదైనా రిపేర్ వస్తే అంటే, నేను రిపేర్ చేయడం కూడా నాకు తెలుసండి అంటాడు. అంటే ఒక వస్తువును తయారు చేసినప్పుడు దానికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దాన్ని రిపేర్ చేయడం కూడా వచ్చినటువంటి వ్యక్తి ఎలా అయితే ఆ వస్తువుని మార్కెట్‌లోకి విడుదల చేస్తారో, అదే విధంగా భగవంతుడు కూడా తన అంశను భూమి మీదకు పంపించిన తర్వాత ఈ ప్రకృతిలోకి వెళ్ళిన జీవుడు మళ్ళీ ఎక్కడి నుంచి వెళ్ళాడో అక్కడికి రావడానికి కావలసినటువంటి రహస్యాలన్నీ కూడా నేను ఏం చేశాను? అనేక రకములైనటువంటి ఉపనిషత్తుల యందు ఏం చేశాను? భద్రపరిచి ఉంచాను. ఆ భద్రపరిచినటువంటి రహస్యాలను కాలానుగుణంగా నేనేం చేస్తున్నాను? లోకాలకు పంచుతున్నాను. రాబోయేది కలియుగం అని చెప్పేసి ద్వాపర యుగం నాడే శ్రీకృష్ణ పరమాత్మ సమస్త ఉపనిషత్తులను అధ్యయనం చేయగలిగినటువంటి సమయం కలియుగంలో ఉండదు అని చెప్పేసి ఉపనిషత్తుల యొక్క రహస్యాలన్నీ కూడా 700 శ్లోకాలలో కృష్ణ పరమాత్మ జ్ఞానమనే అమృతాన్ని అర్జునుని నిమిత్తం చేసి మనందరికీ కూడా భగవద్గీత రూపంలో అందించారు. అందించినటువంటి జ్ఞానాన్ని నేనెవరికి బోధిస్తానన్నారు? భక్తోసి మే సకాచేతి రహస్యం హేతదుత్తమం. ఇక మీరు లోకంలో తెలుసుకోవాలనుకునేటటువంటి ఏవైనా రహస్యాలు ఏవైనా ఉంటే అవన్నీ భగవద్గీతలోనే ఉంచాను. అలాంటి రహస్యాలన్నింటినీ కూడా నేను ఎవరికి బోధిస్తాను? నాకు ఇష్టమైన వారికి బోధిస్తాను. ఎవరు నాకు ఇష్టం? ఎవరైతే నేను చెప్పినటువంటి ధర్మాన్ని పాటించే ప్రయత్నం చేస్తారో, ఎవరైతే సమాజంలో ధర్మంగా సత్యంతో కూడి జీవించడానికి పరుల యొక్క శ్రేయస్సును కోరుకునేటటువంటి వారికి మాత్రమే నేనేం చేస్తాను? నా జ్ఞానాన్ని అందిస్తాను. వాళ్ళని ముందుగా నేనేం చేసుకుంటాను? నా భక్తుల్ని చేసుకుంటాను. అందుకే
మనం ఏం చేస్తాం? దేవాలయాలకు వెళ్ళి అక్కడ భగవంతుడిని పరమ భక్తితో పూజిస్తామండి. ఆ పరమ భక్తితో పూజించి ఆయనకి మనం దగ్గరవుతాం. భగవంతుడికి కోపమొస్తుందని చెప్పేసి పాపపు కార్యాలు చేయకుండా ఉంటాం. 10 మందికి మంచి చేసేటటువంటి పని చేస్తాం. అయ్యో! నేను పూజించే భగవంతుడికి నేను తప్పు చేస్తే నచ్చదు అని చెప్పి, భగవంతుడి మీద పరమ భక్తిని కలిగి ఉంటాం. ఆ భక్తి ఎవరికైతే ఉంటుందో, భక్తి అంటే భక్తిలో ఏముంటుంది? పరోపకార నిమిత్తముగా ఎన్నో సత్కార్యాలు చేస్తుంటారు. చూడండి, మనం దేవాలయంలో లోకక్షేమం కోసమని, దేవతలకు హవిస్సులు అందడం కోసమని యజ్ఞయాగాది క్రతువులు చేస్తాం. ఎంతో మందికి అన్నదానం చేస్తామండి. ఇలా మనం ఏం చేస్తుంటాం? ప్రతి క్షణము కూడా దేవాలయాలలో ఎప్పుడూ సత్కర్మ కృష్ణ చేస్తాం. పరమాత్మ తన భక్తులైనటువంటి వారికి, అంటే ఎవరైతే పరోపకార నిమిత్తంగా సత్కర్మలు అంటే యజ్ఞము, దానము, తపస్సు ఎవరైతే చేస్తుంటారో, అలా చేసేటటువంటి వారికి నేనేం చేస్తాను అంటే, నా యొక్క జ్ఞానాన్ని బోధిస్తాను. అంటే వీళ్ళందరూ నా భక్తులు కాబట్టి, నా సఖులు కాబట్టి, నేను వీరికి ఇలాంటి రహస్యాలను బోధిస్తున్నాను అంటే, మనమందరము కూడా భగవంతుడికి బాగా నచ్చినటువంటి వారి ఖాతాలో మనమందరం ఉన్నామనమాట. ఉన్నాము కాబట్టే భగవంతుడు చెప్పే మాటలను మనం తెలుసుకుంటున్నామని కృష్ణ పరమాత్మయే చెప్తున్నారు. అందుకే మనందరికీ కూడా పరమాత్మ ఏమంటున్నారు? మీ అందరికీ కూడా కర్మ ఎలా చెయ్యాలో నేర్పిస్తాను అంటున్నారు. అంటే మీరందరూ కూడా నాతో సమానమైనటువంటి సంపదను కలిగి ఉన్నటువంటి వారే. మీరెవరు కూడా ఈ దేహానికి సంబంధించి ఉన్నటువంటి ఏవైతే కష్టాలున్నాయో వాటిని చూసి అయ్యో ఇన్ని కష్టాలున్నాయని చెప్పేసి ఎవరు బాధపడకండి. మీరందరూ పూర్వజన్మల్లో తెలిసో తెలియకో చేసినటువంటి ఏవైతే దోషపూరితమైన కర్మలుంటాయో ఆ కర్మల వలన మీకు ఈ జన్మలో ఏమైంది? ఈ దేహానికి సంబంధించిన సుఖదుఖాలున్నాయి. వీటిని అనుభవిస్తూనే మీరేం చేయాలి? నేను భూమి మీద మిమ్మల్ని ఎలాగైతే జీవించమంటున్నానో అలా జీవించే ప్రయత్నం చెయ్యండి. ఎలా జీవించాలి అంటే, పరమాత్మ ఎలా జీవిస్తారు? మనందరిలో కూడా ఉన్నానన్నారు. ఆ ఉన్నటువంటి ఆయన ఎలా ఉంటారు? ఆయన ఒక పని చేసేటప్పుడు ఎలా చేస్తారో మనకు ముందే చెప్పారు. నమాం కర్మాని లింపంతి నమే కర్మఫలే స్పృహ. మీరు ఏ పని చేస్తున్నా ఎలా ఉండాలంటే, ఒక పని చెయ్యండి. ఆ పని ఎంచుకునేటప్పుడు మీకు మాత్రమే ప్రయోజనాన్ని ఇచ్చే విధంగా ఉండేలా చూసుకోకండి. లోకానికి క్షేమం కలిగేలాగా ప్రతి పని చెయ్యండి. అంటే మేము ప్రతిరోజు లోకక్షేమం కోసం కార్యాలు చేస్తూ ఉండాలంటే, మరి మా కుటుంబ బాధ్యతలు ఎవరు నిర్వహిస్తారంటే, పరమాత్మ ఏమంటారంటే, మీరెప్పుడూ సంఘం ఉద్ధరించే ప్రయత్నంగా మీ కుటుంబాలేం విడిచిపెట్టి వెళ్ళక్కర్లేదు. మీరు పొద్దున్నే లేవగానే లోకక్షేమాన్ని ఆలోచించి ఒక్కసారి మీరు భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యండి. లోకా సమస్తా సుఖినో భవంతు, అందరూ బాగుండాలి అని చెప్పేసి మీ ఇంట్లో మీ మంచం మీద కూర్చొని మీరు పొద్దున్నే లేవగానే అందరూ బాగుండాలని ఒక ప్రార్థన చేసి, ఏ పని చేస్తున్నా భగవంతుణ్ణి స్మరణ చేస్తూ భగవంతుడు చెప్పినటువంటి మాటలను గుర్తుపెట్టుకోండి. మీరు మీ ఇంటి వ్యవహారాలు నిర్వహించేటప్పుడు ఎవరో మిమ్మల్ని ఏదైనా పలకరించారనుకోండి, అప్పటికప్పుడు తప్పించుకోవడం కోసమని ఏదో చిన్న చిన్న అబద్ధాలు కూడా ఆడే ప్రయత్నం చెయ్యకండి. ఆ అబద్ధము అవతలి వారికి నష్టం కలిగించదు అంటే చెప్పొచ్చండి. కొన్ని కొన్ని మినహాయింపులు కూడా ఇస్తారు. ఇప్పుడు ఒక సన్యాసి గారు తపస్సు చేసుకుంటున్నారు. ఒక వ్యక్తి ఒక వ్యక్తిని దొంగలు తరుముతున్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి ఆ సన్యాసి వెనకాల కూర్చున్నారు. ఇప్పుడు ఆ సన్యాసి గారు ఏం చేస్తారు? ఇప్పుడు ఆ వ్యక్తి దొంగ వచ్చి ఇటుగా ఒక వ్యక్తి వెళ్ళారా స్వామి అంటే, సన్యాసి నేను నిజమే చెప్పాలని నా వెనకాలే ఉన్నాడంటే, ఒక వ్యక్తి యొక్క ప్రాణానికి హాని జరుగుతున్నప్పుడు అబద్ధం ఆడినా పర్వాలేదు కాబట్టి ఆయన ఏమంటాడు? నేను చూడలేదంటాడు. నేను చూడలేదంటాడు. ఎటు వెళ్లారో నేను చూడలేదు. నేను తపస్సు చేసుకుంటున్నానంటారు. వెనకాలే ఉన్నారని తెలిసినా అబద్ధమాడారు. ఎందుకు అబద్ధమాడారు? ఆయన ఆడినటువంటి అబద్ధంలో ఒక వ్యక్తి యొక్క ప్రాణానికి కలిగినటువంటి హానిని పోగొట్టే అవకాశం ఉంది కాబట్టి అబద్ధమాడారు. అంటే నీ లోపటున్న ఆయన ఏం చేస్తుంటాడు? ప్రతి క్షణం గమనిస్తుంటారు. నువ్వు చేసేటటువంటి ప్రతి పనిని కూడా గమనిస్తుంటారు. అంటే మనం సీసీ కెమెరాల
సమక్షంలో ఉన్నప్పుడు మనం ఎలా జాగ్రత్తగా ఉంటామో, భగవంతుడు మనల్ని ప్రతి క్షణం గమనిస్తున్నారన్నప్పుడు కూడా ఒక్క అబద్ధం కూడా మాట్లాడకుండా ఉండే ప్రయత్నం వీలైనంత వరకు చేయాలి. చెప్పాం గదా! అంటే అవతలి వారికి నష్టం కలగకుండా ఉంటుంది అన్నప్పుడు నువ్వు ఒక అబద్ధం ఆడినా పర్వాలేదు కానీ, అవతలి వారికి హాని కలిగించే విధంగా మన యొక్క ప్రవర్తనలో దోషాలు లేకుండా ఉండాలి. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ అందరికీ ఏమంటున్నారు? మీరు చేసేటటువంటి కర్మలన్నీ కూడా ఎలా ఉండాలి? అధర్మం లేకుండా చూసుకోండి. భగవంతుడు లోకక్షేమం ఎక్కడుంటుందంటే, మీరు ధర్మంగా ఉంటే మీ యొక్క లోకం యొక్క క్షేమం కూడా ఉంటుంది. మీరు ధర్మాన్ని తప్పి నేనొక్కదాన్ని ధర్మం పాటిస్తే లోకమంతా ఎలా ధర్మంగా ఉంటుందంటే, ఇప్పుడు నీవు ధర్మంగా ఉండి కష్టాలొచ్చినా ఓర్చుకుంటూ ఉన్నారనుకోండి, అప్పుడు పరమాత్మ ఇంకో నలుగురికి నిన్ను ఆదర్శం చేస్తారు. ఇవాళ అందుకేనండి ఇవాళ సత్పురుషులకు ఎందుకండి అంత విలువ, గురువులకి ఎందుకంత విలువ అంటే, భగవంతుడు శాస్త్రం నందు చెప్పబడిన విషయాలు కష్టాలొచ్చినా ఓర్చుకుంటారు గాబట్టి. అలా ఓర్చుకొని ఏం చేస్తూ ఉంటారు? 10 మందికి ఆదర్శంగా ఉంటారు. ఈ మాట కూడా కృష్ణ పరమాత్మ చెప్పారు. "నబుద్ధి భేదం జనయేదజ్ఞానం కర్మ సంగినాం. జోషయే సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచర" అంటారు. ఎక్కడ 3వ అధ్యాయం 26లో ఏమంటారు? ఇతరులు ఎవరైనా తప్పు చేస్తుంటే మీరు ఈ తప్పు చెయ్యకండి అని చెప్పకండి. మీరు ఆచరించండి. అలాంటి తప్పు మీరు ఎప్పటికీ చెయ్యకుండా మీరేం చేయాలి? మీకెన్ని కష్టాలొచ్చినా, మీకు కూడా అటువంటి సందర్భమే వచ్చినా, మీరు అలాంటి తప్పు చేయకుండా ఉన్నప్పుడు, మిమ్మల్ని చూసి ఇంకో నలుగురు ఏం చేస్తారు? వాళ్ళకి చూడండి ఎన్ని కష్టాలొచ్చినా, వాళ్ళు ఎప్పుడూ సత్యమే మాట్లాడతారు. ధర్మంగా జీవిస్తారు. వేరొకరికి హాని కలిగించే పనులు చెయ్యరని, మీ యొక్క పనులను చూసి ఇంకో నలుగురు మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా తమ యొక్క ప్రవర్తనను దిద్దుకుంటారు. కాబట్టి భగవంతుడేమంటున్నారు? ముందు మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. అంతేగాని నేను లోకాన్ని ఉద్ధరిస్తానని చెప్పేసి నువ్వు కంకణం కట్టుకుంటే అది ఎప్పటికీ కూడా సఫలం కాదు. అందుకే కృష్ణ పరమాత్మ అంటారు, "ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్. ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః." మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. వేరొకరి యొక్క ఉద్ధరణ తర్వాత. మనం ఏది చేసినా, నేను తర్వాత వీళ్ళకి ఈ మాట నాకు తెలిసింది. ఇది ఇంకో నలుగురికి చెప్పాలి అనటానికంటే పూర్వం చెప్పాలనుకోవడం మంచిదే. కానీ చెప్పడానికంటే పూర్వమే నువ్వు దానిని ఆచరించి, దాని వలన మంచి ఫలితాలొస్తున్నాయా, చెడ్డ ఫలితాలొస్తున్నాయా గమనించి, దానివల్ల నీకు మంచి జరిగితే ఆ మంచిని 10 మందికి పంచిపెట్టు. భగవంతుడు చెప్పొద్దంటున్నారంటే చెప్పొద్దని కాదండి. నువ్వు ఆచరించి దానివల్ల గొప్పదైన ప్రయోజనం కలిగింది అన్నప్పుడు మాత్రమే నువ్వు దానిని ఇతరులకు చెప్పాలి. వేరొకరి యొక్క తప్పుని నువ్వు ఎంచే అధికారం నీకు లేదు. నిన్ను నువ్వు దిద్దుకున్నప్పుడు కదా, నువ్వు దిద్దబడినప్పుడు కదా వేరొకరికి నువ్వు సలహాలు ఇచ్చేది. అందుకే అందరేమంటారు? సలహాలు ఇవ్వాలంటే లక్షిస్తామండి. ఆచరించాలంటే మాత్రం అది చాలా కష్టపడతాం. భగవంతుడు ఒకరోజు మనతో ఉన్నాడనుకోండి, మనం ఆయనతో ఉండాలనుకుంటామా? భగవంతుడు బయట నీ పక్కనే కూర్చొని నువ్వు చేసే ప్రతి పనిని గమనిస్తూ నువ్వు ఈ పని చేయకూడదు, ఈ పని చేయకూడదు అంటే భగవంతుడిని కాసేపు అంటావు నువ్వు నోరు మూసుకొని ఉండంటావు. ఇప్పుడు మనం ఆహారం తింటున్నాం అనుకోండి, తినేటప్పుడు భగవంతుడు అక్కడే ఉండి నువ్వు ఇలాంటి ఆహారం తినకూడదు, ఇందులో కొంచెం ఉప్పు ఎక్కువగా ఉంది, ఇందులో కారం ఎక్కువగా ఉంది, నువ్వు ఎక్కువగా తింటున్నావు, ఈ ఈ కూర తక్కువ తినాలి, ఇది ఎక్కువ తినాలి అని చెప్తున్నారనుకోండి, భగవంతుడిని ఏమంటావు? కాసేపు ఆహారం తిన్నంత వరకైనా పక్కకుండయ్యా, ఏంటి తినేటప్పుడు కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా అని భగవంతుణ్ణి కూడా పక్కకు జరుపుతామండి. ఎందుకంటే మనమందరము ఇంద్రియాలకు అలా బానిసలం అయిపోయాం. నాలుక అప్పుడేమంటుంది? రుచికరమైన పదార్థాన్ని ఇంకొంచెం పెట్టుకో అంటుంది. పరమాన్నం అక్కడ పెట్టారు మీకిష్టం. అప్పుడేమంటుంది? ఇంకొంచెం పెట్టుకో అంటుంది. భగవంతుడు అంటారు, అలా పెట్టించుకోకూడదు, నువ్వు అన్ని పదార్థాలు తినాలి నీ ప్లేట్‌లో అంటారు. నాలుకేమంటుంది? పరమాన్నం తిను ఈ పూట వరకు, మిగిలినవన్నీ పక్కకు పెట్టేయి అంటుంది. మరి భగవంతుడి మాట? భగవంతుడినేమంటాం? మీరు కాసేపు పక్కనుండండి, బయటుండండి అంటాం. అంటే భగవంతుడే మనకి పక్కనే ఉండి నీకు మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేసినా, మనమందరం ఏంటంటే ఇంద్రియాలకు లొంగిపోయి, అంటే మన పని మనుషులకు మనమేమయ్యాం? దాసులమైపోయాం. మన ఇంట్లో పనివాళ్ళు ఎవరు అంటే మనస్సు, ఇంద్రియాలండి.
వీటికి మనం ఏమైపోయాం? వీటన్నింటికి మీరు దేహేంద్రియ సంగాతమునకు నువ్వు ప్రభువే కానీ, వీటికి నువ్వు బానిసవి కాదు. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన స్థాయిని మర్చిపోయి, ఇప్పుడు నాలుకంటుంది, పరమాన్నం బావుంటుంది తెలుసా అంటుంది. అవునా? అంత బావుంటుందా అని జీవుడు ఏం చేస్తాడు? మనస్సుని ఆశ్రయించి, ఆ పరమాన్నం మీద బాగా మమకారం పెట్టుకుంటాడు. భగవంతుడిని చేరుకోవాలంటే పరమాన్నం మీద మమకారం ఉండొచ్చా? ఉండకూడదా? ఉండకూడదు. పరమాత్మ ఏమంటున్నారు? నమాం కర్మాని లింపంతి నమే కర్మ ఫలే స్పృహ. అంటే ఒక కర్మ జరిగేటప్పుడు మనము దాని మీద ఆసక్తి లేకుండా అనుభవించాలి. నిన్న అందుకే మనం దుర్వాస మహర్షి గురించి కూడా చెప్పాం. గోపికలందరూ కూడా మంచి రకరకాలైన మధుర పదార్థాలు తీసుకొచ్చి భోజనం పెడితే ఆయన ఏమన్నాడు? దుబ్బగడ్డి, దుర్వాస మహర్షి దుబ్బగడ్డి తిన్నాడని చెప్తే యమున దారి ఇస్తుంది అని చెప్పేసి మనం చెప్పుకున్న మాట గుర్తు తెచ్చుకోవాలి. అంటే ఏ పదార్థాన్ని తింటున్నా ఏం చేయాలి? దానిని ఆస్వాదిస్తూ బాగుంది, బాగుంది అని తిన్నారంటే మాత్రం దానికి సంబంధించి ఆ రుచికరమైనటువంటి రుచి అనేటటువంటి వాసన చిత్తంలో భద్రపరచబడుతుంది. మరొక్కసారి ఆ పదార్థం కావాలని కోరుతుంది కాబట్టి ఏది పెట్టినా గుళ్ళోకెళ్ళిన తర్వాత అండి మనకి ఏ ప్రసాదం పెట్టినా కళ్ళకద్దుకొని తింటాం. ఎందుకు? ఈశ్వర ప్రసాదం. దానిలో రుచి ఎవరైనా తెలియక ఇందులో కొద్దిగా ఉప్పు ఎక్కువైంది కదా! లేకపోతే ఇంకేదో కొంచెం మిరియాలు ఎక్కువయ్యాయి అంటే తప్పు. దేవుడి ప్రసాదాన్ని అలా అనకూడదు. మనకు దేవుడు ఏది పెడితే అది తినాలని చెప్పేసి అంటామా లేదా? ఎందుకంటాము? నిజానికి చెప్పాలి అంటే దేవాలయంలో పెట్టబడేటటువంటి ప్రసాదం ఎప్పుడూ కూడా ఎలా ప్రసాదం అంటున్నామంటే ఇంకా దానికి రుచి ఎక్కువగా ఉంటుంది. అందుకే భగవంతుడు ఏమంటారు? మీరు తినే ఆహారాన్ని కూడా ప్రసాదంగా మార్చుకోండి. తినేటప్పుడు ఈశ్వరా ఈరోజు నేను తినే ఆహారం ప్రసాదంగా మార్చండి అని భగవంతుడికి ఒకసారి నివేదన చేసి నమస్కారం చేసి తినండి. దేవుడికి పెట్టిన తర్వాత ఖచ్చితంగా రుచి ఉంటుంది. ఆ పదార్థం యందు ఒకవేళ రుచి తక్కువగా ఉన్నా నీ నాలుక యందు భగవంతుడు ఏం చేస్తారంటే రుచిని పెంచుతారండి. ఖచ్చితంగా జరుగుతుందండి. అలా అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? అక్కడ ఉన్న పదార్థం రుచిగా ఉండాలని కోరుకోకూడదు. ఆ రుచికి మూలాలన్నీ ఎక్కడున్నాయి? మన లోపటే ఉన్నాయి కాబట్టి ఈశ్వరుడిని కోరుకోవాలి. స్వామి నా నాలుక ఏ పదార్థమైనా స్వీకరించేలాగా మీరే అనుగ్రహం చెయ్యండి అని కోరుకున్నాం. ఇప్పుడు మీరేది తిన్నా చాలా కమ్మగా ఉంటుంది. నిజంగా ఉంటుంది. అది అనుభవంతోనే తెచ్చుకోవాలి తప్ప వేరొకరు చెప్తే వచ్చేది కాదు. మీకు భగవంతుడి మీద ఉన్నటువంటి నమ్మకమే మీరు తిన్న పదార్థాన్ని ప్రసాదంగా మారుస్తుంది, రుచిగా కూడా మారుస్తుంది. అందుకే భగవంతుడి నామం ఎవరైతే నిరంతరం పలుకుతుంటారో వాళ్ళు నాకు ఈ పదార్థం బాలేదు అనే మాటని మర్చిపోతారు. ఎందుకంటే ఉన్నదంతా భగవన్మయమే కాబట్టి వాళ్లకు ఏమవుతుంది? ఇంద్రియ నిగ్రహం అలవాటవుతుంది. వాళ్ళకున్న సమయాన్నంతా భగవత్ సంబంధమైన విషయాల కోసమే మాట్లాడతారు. అందుకే నిన్న మనం ఏం చెప్పుకున్నాం? భగవంతుడి యొక్క తత్వాన్ని అంటే మన దేహంలో భగవంతుడున్నాడని ఆయన్ని మనం తెలుసుకుని ఆయన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలంటే ముందు నీ లోపట ఉండవలసిన లక్షణాల గురించి నువ్వు తెలుసుకోవాలి. ఇది మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం? ప్రతి ఒక్కరూ కూడా ఏమని చెప్పారు అంటే ఇక్కడ ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞాన దీపితే అన్నారు. ఇక్కడ వాడినటువంటి పదం ఏంటంటే జ్ఞానం అనేటటువంటి దీపము చేత ఏం చేయాలి? మనోనిగ్రహం అనేటటువంటి అగ్నులయందు సర్వానింద్రియ కర్మాని ప్రాణకర్మాని చాపరి. అంటే సమస్త ఇంద్రియాల ద్వారా చేసేటటువంటి కర్మల యొక్క ఫలాలు, ప్రాణేంద్రియాల యొక్క కర్మల ఫలాలన్నీ కూడా ఎందులో కాల్చబడాలి? నిగ్రహం, మనస్సు యొక్క నిగ్రహం అనే అగ్నిలో కాల్చబడాలి అంటే నీకేముండాలి? జ్ఞానదీపం ఉండాలని కృష్ణ పరమాత్మ చెప్పారు. మరి దీని గురించి చాలా చక్కగా వివరణ చేస్తారనమాట. ఎక్కడ చెప్తారంటే 10వ అధ్యాయంలో 9, 10, 11 శ్లోకాలలో పరమాత్మ చాలా బాగా చెప్తారు. అసలు 1 నుంచి కూడా చాలా బాగా చెప్తారు. పరమాత్మ చెప్పినటువంటి మాటలు ఏంటంటే ముందు 8వ శ్లోకంలో అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. బుధ అంటే పండితుడు, తెలివైన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు కృష్ణ పరమాత్మ. పండితుడు అంటే మనం చెప్పుకుంటాం
విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శుపాకేచ పండితా సమదర్శిన. కృష్ణ పరమాత్మ చెప్పారు. ఏమంటారంటే, కుక్క మాంసము తినేటటువంటి చండాలుడు, బ్రాహ్మణుడు, వేదం చదివినటువంటి బ్రాహ్మణుడు, తర్వాత త్రిగుణాల మాయకు గుర్తుగా ఎవరెవరిని చెప్తారు? ఆవు సత్వగుణానికి మూలమైతే, ఏనుగు రజో గుణానికి సంబంధించింది అయితే, కుక్క తమో గుణానికి, ఇలా త్రిగుణాల మాయతో ప్రవర్తించేటటువంటి ప్రాణులయందు, అంటే మనం అందరం త్రిగుణాల మాయతో, తర్వాత దేహం యొక్క పుట్టుక బ్రాహ్మణులైనప్పటికీ, తర్వాత చండాలురైనప్పటికీ కూడా అందరి లోపట ఉన్నటువంటి పరమాత్మను దర్శనం చేసేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు పండితులు అన్నారు. ఆ పండితులు అదే విషయాన్ని ఇక్కడ మనకు, అది ఎక్కడ 5వ అధ్యాయంలో 18వ శ్లోకంలో చెప్తారు. ఇక్కడ 10వ అధ్యాయంలో 8వ శ్లోకంలో చెప్తున్నారు చూడండి. అహం సర్వస్య ప్రభవో, అంటే నేను సమస్త ప్రాణుల్ని నేనే పుట్టిస్తున్నాను. మత్త సర్వం ప్రవర్తతే, నా వలనే ఈ లోకంలో ఉన్న సమస్త ప్రాణి కదులుతుంది. నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు నవ్వుతున్నావు, నువ్వు ఏడుస్తున్నావు, నిన్ను ఏడిపిస్తున్నారు, నిన్ను నవ్విస్తున్నారు, నీకు కీర్తి ప్రతిష్టలు ఇస్తున్నారు, కొంతమంది నిన్ను అవమానిస్తున్నారు. ఇవన్నీ నా వల్లే జరుగుతున్నాయి. అంటే కేవలం మాటలలో కాకుండా, నన్ను తిట్టేదెవరు? భగవంతుడే తిడుతున్నాడు. నన్ను పొగిడేదెవరు? భగవంతుడే పొగుడుతున్నారు. ఇప్పుడు చూడండి, నన్ను పొగుడుతున్నారు. ఇప్పుడు నన్ను ఎవరో వచ్చి ప్రత్యేకంగా పొగుడుతున్నారండి. పొగుడుతున్నప్పుడు పలానా వాళ్ళకి నేనంటే ఎంత ఇష్టమో, నన్ను ఎంత బాగా పొగిడారా అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు అదేమైంది? ఒక వ్యక్తికి సంబంధించిన అభిమానంగా తీసుకుంటాను. వాళ్ళకి కూడా నేనెంతో కొంత కృతజ్ఞత చూపించే ప్రయత్నంగా వాళ్ళకి కూడా నేను మా ఇంటికి పిలిచి భోజనం పెట్టే ప్రయత్నమో, ఇలా ఏదో ఒక వాళ్ళకి నేనేం చేస్తాను? మంచి చేసే ప్రయత్నం చేస్తాను. అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఇది వ్యక్తిగతం అయిపోయింది. కానీ నన్ను ఈ విధంగా పొగిడింది ఎవరు? ఈశ్వరుడే పొగిడారు అన్నాననుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు భగవంతుడికి కృతజ్ఞత చెప్తాను. మనిషి మన పొగిడారు, కానీ వాళ్ళతో మనం మంచిగానే ఉంటాం. కానీ ఇక్కడ ఆ మనిషి కంటే భగవంతుడికి ఇచ్చిన ప్రాధాన్యత ఎక్కువగా ఉంది కాబట్టి, ఈశ్వరా నన్ను ఈ విధంగా గౌరవించారా నాయన అన్నప్పుడు భగవంతుడికి మనం కృతజ్ఞతలు చెప్పుకుంటాం కదండి. ఇప్పుడు ఒక వ్యక్తి తిట్టారు, ఫలానా వ్యక్తి తిట్టాడంటే నేను గుర్తుపెట్టుకుంటాను. ఇంకెప్పుడు ఇతనితో నేను బాగుండకూడదు, వీళ్ళింటికి వెళ్ళకూడదు, వీళ్ళతో మాట్లాడకూడదు, మా పిల్లలకి కూడా చెప్పాలి, మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చెప్పాలి, ఫలానా వాళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పేసి చెప్పాలి. ఇప్పుడు చూడండి, అది ఎంత దూరం పోయింది. శత్రుత్వాన్ని నీతోనే కాదు, అంటే నాతోనే కాదు, నా కుటుంబం వరకు తీసుకెళ్తాను. ఇప్పుడు ఏమైంది? మా కుటుంబం మొత్తానికి ఫలానా వ్యక్తి శత్రువు. అతడేదో ఒక పొరపాటున ఒక మాట అన్నాడు. ఆ మాట తన స్థాయిని మరచిపోయి మాట్లాడతాడా? వాడెంత, వాడి స్థాయి ఎంత, ఇలాంటి మాట మాట్లాడతాడా అని నేనేమనుకున్నాను, నా గురించి ఇట్లాంటి మాట మాట్లాడతాడా అన్నప్పుడు మనం చూడండి, ఒక వ్యక్తి మీద వైరాన్ని కలిగి ఉన్నాం. పరమాత్మ అంటారు, నేనే కదా ఆయనకి పర్మిషన్ ఇచ్చాను నిన్ను తిట్టమని. ఆయనకేం నిన్ను తిట్టాలనే కోరిక లేదు. నేనే అతనికి ఏదో గుర్తు చేశాను. నీ గురించి ఏదో నువ్వు మాట్లాడిన మాటలో ఏదో ఒక చిన్న తప్పును పట్టుకొని అతనికి ఆ విషయం గుర్తు చేశాను. గుర్తు చేసినప్పుడు ఆ మాట చేత నిన్ను ఆయన ఎందుకు తిట్టాడు? నువ్వు పూర్వజన్మల్లో ఆయన ఇబ్బంది పెట్టావు. ఆ ఇబ్బందిని తీర్చుకోవడానికి ఆయనకు పర్మిషన్ ఇచ్చాను. నువ్వేం చేశావు? అయ్యో ఇది నా కర్మలో భాగం అని చెప్పేసి నువ్వు ఓర్చుకోవడం మానేసి నువ్వేం చేశావు? నువ్వు అతని మీద శత్రుత్వాన్ని నువ్వు పెంచుకోవడమే కాదు, దాన్ని కొనసాగించడానికి నీ కుటుంబం వాళ్ళు, నువ్వు అందరూ కలిసి అతని మీద శత్రుత్వం పెంచుకుంటున్నారు. చూడండి, ఇక్కడ భగవంతుడు అంటున్నారు, ఏమంటున్నారు? అంతటా ఉన్నటువంటి భగవంతుణ్ణి చూసినప్పుడు నీకు ఆ బాధ లేదుగా. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మత్త సర్వం ప్రవర్తతే, నా వల్లే అంతా జరుగుతుంది. సినిమా డైరెక్టర్ గారు అక్కడ ఆయన సినిమా తీసేటప్పుడు అందరు నటీనటులతో నటింప చేసేటప్పుడు సొంత అభిప్రాయాలు ఉంటాయా? ఇప్పుడు హీరో గారు అంటారు, అయ్యో డైలాగ్ ఇది ఉంటే బాగుంటుందండి, ఇది ఉండకూడదండి అంటే, నేనేం చెప్పానో ఆ డైలాగ్ చెప్పేటట్టయితే నా సినిమాలో నువ్వు నటించు, అంతేగాని నీ సొంత అభిప్రాయాలు వాడొద్దు అంటాడు. అప్పుడు సినిమా హీరో ఏం చేస్తాడు? సరేనండి మీరు ఏం చెప్తే అది చేస్తానని డైరెక్టర్ గారు ఏం మాట్లాడమంటే ఆ మాట మాట్లాడతారు. మనం కూడా భగవంతుడి జ్ఞానం ఉన్నప్పుడు, భగవంతుడు ఇది ధర్మము, ఇలాగే నువ్వు ఉండాలి నీ జీవితం అన్నప్పుడు, నీకు అలా జీవించడం ఇష్టం లేదు, నీ దగ్గర సంపదలు చాలా ఉన్నాయి, నీకు గొప్పగా అందరి ముందు గొప్పగా ఉండాలని నీకు అనిపిస్తుంది. కానీ భగవంతుడు ఏమంటారు?
ఈ దేహానికున్న సంపదల చేత నువ్వు అహంకరించి నీ వల్ల ఎవరైనా బాధపడితే అప్పుడేమవుతుంది? అది నీకు చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి, నువ్వు నీకున్న ఎన్ని సంపదలున్నా నువ్వు ఎలా ఉండాలి? నలుగురికి ఆదర్శవంతమైన జీవితమే నువ్వు గడపాలి కానీ, నువ్వు అహంకారంతో నువ్వు ప్రవర్తించకూడదన్నప్పుడు, ఇప్పుడు తనకున్న సంపదలని, తనకున్నటువంటి అన్నింటిని ఏం చేయాలి? బలవంతంగా వాటిని అణిచివేసి, ఇతనేం చేయాలి? పరోపకార నిమిత్తంగా జీవిస్తాడు. ఎప్పుడు భగవంతుడి మీద నమ్మకం, భగవంతుడు చెప్పబడినటువంటి శాస్త్రము ఏదైతే శాస్త్రంలో చెప్పారో, శాస్త్రంలో చెప్పిన విధంగా తన జీవితాన్ని ఏం చేస్తాడంటే భగవన్మయం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇలా చేసినప్పుడు మనం ఏమవుతాం? ఈశ్వరుడికి దగ్గరవుతామండి. అందుకే ఇక్కడ ఏమంటున్నారు ఆయన? సర్వానింద్రియ కర్మాణి ప్రాణకర్మాని చాపరే అంటున్నారు. అంటే సమస్త ఇంద్రియాలతో నువ్వు చేసేటటువంటి కర్మలు, ప్రాణకర్మలన్నీ కూడా నిగ్రహమునందు కూడాలి అంటే ఇక్కడ ఎలా వస్తున్నది? అన్నీ భగవంతుడే నిర్వహిస్తున్నారు. ఇది మత్వా భజంతే మాం. ఈ విషయాన్ని తెలుసుకొని ఎవరైతే అంతటా భగవంతుడే ఉన్నాడు, భగవంతుడి చేతనే ఈ లోకాలన్నీ నడపబడుతున్నాయి. సినిమాలో నటించేటటువంటి వాళ్ళందరూ కూడా మా డైరెక్టర్ గారు చెప్పినట్టుగానే మేము నటించాలి తప్ప మా సొంత అభిప్రాయాలకు అవకాశం లేదని ఎలా అయితే వాళ్ళ యొక్క సొంత అభిప్రాయాలు భద్రపరుచుకొని దాచిపెట్టుకొని అక్కడ డైరెక్టర్ గారు చెప్పినట్టు నటిస్తారో మనం కూడా మనకి ఎన్ని ఆశలైనా ఉండనివ్వండి, కోరికలు ఉండనివ్వండి, భగవంతుడు వద్దన్నారు. ఇప్పుడు మనమండి పిల్లవాడు అంటాడు ఎక్కడైనా ఒక స్విమ్మింగ్ పూల్ చూసి డాడీ డాడీ స్విమ్మింగ్ చేస్తాను అంటాడు. వద్దు, జలుబు చేస్తుంది. ఈ టైంలో చలికాలం అండి, బాగా జనవరి నెలలో నేను స్విమ్మింగ్ చేస్తానంటే వద్దు నాన్న జలుబు చేస్తుందంట. వాడి ఆశలు కోరికలన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం? అణిచేస్తున్నామా లేదా? వద్దు అంటే వాడు ఆగిపోతున్నాడా లేదా? గట్టిగా ఇంకా 2 సార్లు అంటే డాడీ కోప్పడతారని చెప్పేసి వాడి ఆశలు అన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకుంటాం. అంటే మన పిల్లలైతే మనం చెప్తే కంట్రోల్ చేసుకోవాలి. మరి భగవంతుడు కూడా ఇది వద్దు, ఇది ఇలాగే అనుభవించాలి అని భగవంతుడు చేసిన శాసనాన్ని తెలుసుకొని మనం కూడా ఆచరించామనుకోండి, అప్పుడేమవుతుంది? మీరందరూ కూడా నన్ను పొందుతారు. అందుకే ఆయన ఏమంటున్నాడు? ఇతిమత్వ, ఈ విషయం తెలుసుకోండి. భగవంతుడు నన్ను ఇలాగే ఉండమంటున్నాడని భగవంతుడు చెప్పిన విధంగా మన జీవన విధానాన్ని మలుచుకుంటూ ఏం చేయాలి? భజంతే, ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండాలి. ఎలా స్మరించాలట? మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. భగవంతుడు చూడండి ఎలా అంటున్నారు. మీ మనస్సుల్ని నా యందు లగ్నం చెయ్యండి. మనమందరం మన మనసులన్నీ ఎక్కడి నుంచి పుట్టాయి? అసలు మనమందరము ఈ దేహం అనుకుంటున్నాం కదా, ఈ దేహం మనం కాదండి. మనం ఎవరము? ఈ దేహంలో ఉన్నటువంటి జ్యోతి స్వరూపంగా ప్రకాశిస్తున్నటువంటి సర్వశక్తివంతమైన ఆత్మలం. ఇప్పుడు ఆత్మలమైనప్పుడు ఈ మనసు ఎక్కడి నుంచి పుట్టింది? ఈ శరీరానికి సంబంధించింది అయితే కాదు. ఇది ఎవరికి సంబంధించింది? ఎక్కడి నుంచి పుట్టింది అంటే ఇది ఆత్మలో నుంచే పుట్టినటువంటిది కాబట్టి మనస్సు ఏం చేయవలసి ఉంటుంది అనంటే ఎప్పుడూ తన యొక్క మనస్సులో భగవన్నామాన్ని స్మరణ చేయాలి. మన మనసు ఎప్పుడు ఏం చేస్తుంది? అసలు మనసు యొక్క పనితీరు ఎలా ఉంటుంది అంటే ఆ షడూర్ముల గురించి చెప్పుకున్నప్పుడు మనసు యొక్క ధర్మాలు ఏంటంటే శోకము, మోహము. ఈ దేహానికి సంబంధించి ఏదో వస్తువు లేదని ఏడుస్తుంది, ఏదో కావాలి అని చెప్పేసి మోహిస్తుంది. శోకమోహములతో జీవిస్తున్నటువంటి మనస్సుకు నిజం చెప్పాలి. ఒక వ్యక్తి ఇంటిలో నుంచి తప్పిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి సుఖదుఖాలతో జీవిస్తున్నప్పుడు నువ్వు ఫలానా వాళ్ళ కుటుంబానికి చెందిన పిల్లవాడివే కానీ నువ్వు ఈ కుటుంబానికి సంబంధించిన పిల్లవాడివి కాదు, ఇక్కడున్న సుఖదుఖాలు నీవి కాదు అని ఆ పిల్లవాడికి గనక అర్థమయ్యేలాగా చెప్తే ఇప్పుడు ఆ కుటుంబంలో ఉన్న సుఖదుఖాలను వాడు అనుభవించడు. కష్టపడుతుంటాడు, ఇంతకు ముందు కష్టపడ్డాడు, కానీ కష్టం వస్తే వాడు నేను ఎప్పుడు బయటపడతానో ఇక్కడి నుంచని ఏడుస్తాడు. అంటే అక్కడ వచ్చిన దుఃఖము ఇదివరకు కాలంలో ఉంది, ఇప్పుడు కూడా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ధైర్యం, ఏదో ఒక రోజు ఈ శరీరానికి ఇక్కడ ఈ కుటుంబంలో కష్టం వస్తే ఏమైంది, నేను ఏదో ఒక రోజు నా ఇంటికి వెళ్తాను, వెళ్ళిన తర్వాత అక్కడ నా దగ్గర చాలా సంపదలు ఉన్నాయి, అక్కడున్న సంపదల చేత ఇక్కడ కష్టాలన్నీ తీర్చేస్తాను, నాకేంటి బెంగ అని చెప్పి ఇక్కడ వీడేం చేస్తున్నాడు? ఈ సుఖ దుఃఖాలను కూడా
తన యొక్క తానెక్కడైతే పుట్టాడో ఆ పుట్టింటికి సంబంధించిన విషయాలలో ఉన్నటువంటి ఏదైతే సంపదకు సంబంధించినటువంటి ధైర్యం ఉందో ఆ ధైర్యం చేత ఇక్కడున్నటువంటి విషయాలన్నీ సులభంగా అవలీలగా వీటన్నింటినీ దాటుతూ ఉంటాడు. వీడెప్పటికో ఒక 20 సంవత్సరాలకు వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్తాడు. కానీ అప్పటి వరకు కూడా ఈ దేహ సంబంధమైన విషయాలన్నింటిలో వచ్చే ఈ ఒడుదుడుకులన్నింటినీ ఎలా తట్టుకున్నాడు? తన యొక్క ఇల్లును గుర్తు తెచ్చుకుంటాడు. ప్రతి క్షణం తన ఇల్లు గుర్తొస్తుంది. నేను ధనవంతుల కుటుంబం. నేను మా ఇంటికెళ్ళాలే గాని ఇవన్నీ ఎంతసేపు? ఈ కష్టాలన్నీ క్షణంలో పోతాయని చెప్పి తాను 20 ఏండ్ల పాటు కూడా ఏం చేస్తుంటాడు? ఆ దేహ సంబంధమైన విషయాలన్నింటినీ అనుభవిస్తుంటాడు. కానీ దుఃఖం చెందడు, సుఖం పొందడు. ఈ సుఖమే ఉంది. మా ఇంట్లో గొప్పదైన సుఖం ఉంది. ఈ సుఖాలతో నేనసలు ఆనందం పొందను అని చెప్పి వాటినేం చేస్తాడు? మరి అక్కడ దుర్వాస మహర్షి ఎలా అయితే ఆ పదార్థాలు తింటున్నప్పుడు దుబ్బగడ్డి అని ఎలా అన్నాడో, అంటే వాటి మీద ఆసక్తి లేకుండా ఎలా అయితే అనుభవించాడో, ఇక్కడ ఈ వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడు? మరి భవిష్యత్తును తలుచుకొని, తన కుటుంబాన్ని తలుచుకొని, ఇక్కడ ఈ దేహానికి సంబంధించి ఉన్నటువంటి భార్యాబిడ్డలతో ఉన్నటువంటి సంబంధాలన్నింటినీ కూడా చాలా సులువుగా అవలీలగా దాటినట్టు మనందరం కూడా ఏం చేయాలి ఇప్పటి నుంచి? నేను నా వెనకాలన్నది ఎవరు? సర్వశక్తివంతమైన ఆత్మస్వరూపమే. నన్ను నేను తెలుసుకుంటే ఈ దుఃఖాలు ఇవన్నీ ఏమీ చేయలేవని చెప్పి ప్రతి క్షణం మనం భగవంతుణ్ణి మనసులో తలుచుకుంటూ మనం ఏం చేయాలి? దేహ సంబంధమైన విషయాలను చేసేటప్పుడు ఆసక్తి లేకుండా, సినిమాలో నటించేటటువంటి వారు ఎలా అయితే ఆ సినిమాకు సంబంధించిన విషయాలు ఏడవాలంటే ఏడుస్తారు. అక్కడెవరో చనిపోయారు ఏడవండి అంటే ఏడుస్తారు. అక్కడ అక్కడ మీకు చాలా సంపదలు కలిసొచ్చాయి, మీరు పెద్ద పెద్ద భవనాలలో ఉంటారంటే ఆ భవనంలోనే ఉంటారు. కానీ ఆ భవనం అని వాళ్ళు సంతోషంగా ఉంటారా? ఉండరు. ఇక్కడ మనకి కూడా భగవంతుడు ఇదే కదండి చెప్పేది. ఈ దేహానికి సంబంధించి మీరు అనుభవించే ఏదైతే జీవనం ఉందో ఇదంతా ఉత్తదే. సినిమాలో నటించినంతసేపు వాళ్ళు కూడా అక్కడ ప్రతిరోజు షూటింగ్కి వెళ్తారు, చక్కటి భోజనం చేస్తారు, పెద్ద పెద్ద భవనాలలో మంచి మంచి ఆభరణాలు వేసుకుంటారు, తర్వాత మంచి బట్టలు వేసుకుంటారు, కార్లలో తిరుగుతుంటారు, విమానంలో దిగుతారు. మరి ఇవన్నీ వాళ్ళ యొక్క అనుభవమే కదండి. వాళ్ళు ఒక సంవత్సరం పాటు సినిమా తీశారనుకోండి, ఆ సంవత్సరం పాటు వాళ్ళ జీవితం యొక్క వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా డిఫరెంట్ ఉంటుందా లేదా? మరి అలా ఉన్నప్పుడు అతడు ధనవంతుడు అయిపోతాడా? అతడు ఏనాడైనా నేను ధనవంతుడని తన మనసులో భావం తెచ్చుకుంటాడా? తెచ్చుకోడు. మరి ఒక సినిమా హీరో ఒక బీదవాడిగా నటిస్తున్నాడు. రోజు చిరిగిపోయినటువంటి వస్త్రాలు వేసుకుంటాడు. మరి ఆ వస్త్రాలతో నేను నిరుపేదనైపోయానని ఎప్పుడైనా ఏడ్చాడా? మరి అక్కడ ఏడవని ఏడుపు ఇవాళ మనం ఎందుకు ఏడుస్తున్నామంటే, ఈ జీవితంలో అనుభవించే విషయాలన్నీ సత్యం, సత్యం, సత్యం అనుకుంటున్నాం. ఇవన్నీ సత్యం కాదు. ఈ శరీరం విడిచిపెట్టామంటే దీనికి మనకి ఏ సంబంధం లేదండి. కేవలం మాటలతో విని విడిచిపెట్టకుండా సత్య వస్తువు మీద మనసును లగ్నం చేద్దాం. ఆ సినిమాలో నటించేటటువంటి వాళ్ళు వాళ్ళ సొంత ఇంటిని తలుచుకుంటూ ఉంటారు. అక్కడ ఉన్న సుఖ దుఃఖాలను తలుచుకుంటూ ఇక్కడ నటిస్తుంటారు. అదే విధంగా మనం భగవంతుణ్ణి చేరలేకపోయినందుకు భగవంతుడి కోసం ఏడవాల. నేను ఇంకా ఎన్ని జన్మలు, ఎన్ని శరీరాలు తీసుకోవాలి? ఇప్పటికైనా ఈ జన్మకైనా నాకు ముక్తి లేదా? ఈ దేహమే చివరి దేహం కాదా అని చెప్పి ఆ భగవంతుడి కోసం ఏడవాలి. అందుకే ఆయన ఏమంటున్నాడు? మచ్చిత్త, మీ మనసులన్నీ నా కోసం పరితపించాలే తప్ప నశించిపోయే విషయ సుఖాల కోసం పరితపించకూడదు. అలా ఎవరైతే నా కోసమే పరితపిస్తారో అలా పరితపించినప్పుడు మాత్రమే మీరు నన్ను పొందుతారు. అందుకే నా గురించి చెప్పండి లోకానికి. నేను ఎలా భూమి మీద అవతరిస్తానో, నా యొక్క నేను అధర్మంగా ఉన్న వారిని ఎలా శిక్షిస్తానో, ధర్మంగా ఉన్న వారిని ఎలా కాపాడతానో, భగవంతుడు భక్తుడి కోసం ఎంత కిందకు దిగి వస్తాడో, ఇవన్నీ భాగవత రామాయణ కథలన్నీ మనం తెలుసుకుంటూ ఈ విషయాలన్నీ నలుగురికి చెప్పుకుంటూ భగవంతుడున్నాడు, ధర్మంగా ఉన్న వాళ్ళని రక్షిస్తారని చెప్తూ నలుగురికి చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే మన మనసులో కూడా మనం ధర్మంగా జీవించాలనేటటువంటి మాట అస్థిరపడుతుందండి. మనసు పట్టుకుంటుంది. నలుగురికి కథ రూపంలో చెప్తున్నాం. ఆ గజేంద్ర మోక్షంలోనండి మరి గజేంద్రుడు పిలిచినప్పుడు శ్రీ మహావిష్ణువు ఎంత వేగంగా వస్తాడు అనంటే తాను ఏ స్థితిలో ఉన్నాననే విషయాన్ని మర్చిపోతాడు. తన చేతిలో లక్ష్మీదేవి యొక్క పవిట కొంగు ఉంటుందండి. ఆ కొంగు చేతిలో ఉందనే విషయాన్ని కూడా ఆయన పిలుస్తాడనమాట. నిన్ను నువ్వు మరచిపోయి నన్ను రక్షించడానికి రా అని గజేంద్ర మోక్షంలో పిలుస్తాడనమాట.
పిలిచినప్పుడు శ్రీ మహావిష్ణువు ఈయన ఎలా అయితే ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన మేరకు శ్రీ మహావిష్ణువు వస్తూ ఉన్నప్పుడు మరి లక్ష్మీదేవి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతుంది అనేది అక్కడ భాగవతంలో చాలా గొప్పగా వర్ణన చేస్తారనమాట. ఆ తల్లి ఆయన అనుసరించుకుంటూ మరి మీ చేతిలో నా కొంగు ఉంది అని కూడా చెప్తే వినిపించుకోగలిగినటువంటి స్థితిలో లేరు. అంత హడావుడిగా వెళ్ళిపోతూ ఉంటాడనమాట. అంటే భగవంతుడు భక్తుడు కోసం ఎంత ఒడివడిగా తాను వస్తాడు, ఎలా రక్షిస్తాడు, ఇలాంటి భాగవత కథలు. తర్వాత మరి రామాయణ మహాభారతముల యందు ధర్మంగా జీవించే వారికి వచ్చేటటువంటి కష్టాలు, ఆ కష్టాల యందు భగవంతుడు ఎలా రక్షణ చేస్తారనేటటువంటి ప్రతి సన్నివేశాన్ని కూడా ఆయన ఏమన్నారు, బోధయంతః పరస్పరం, ఇలా చెప్తూ చెప్తూ ఉంటే భగవంతుడు రక్షిస్తాడు, భగవంతుడు రక్షిస్తాడు అన్నప్పుడు నువ్వు పాపం చెయ్యాలి అన్నప్పుడు పాపం చేస్తే భగవంతుడు శిక్షిస్తాడు. అదిగో ఆ దుర్యోధనుడు ఎలా కష్టపడ్డాడు, రావణాసురుడు ఎలా కష్టపడ్డాడు, ఎంత భక్తితో ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, మరి దేహ సంబంధమైన విషయ వాంఛలు కోరుకున్న వాళ్ళు ఎలా పతనమైపోయారు. ఇవాళ మనం వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నామా? ఎందుకు పెట్టుకోవట్లేదు? అందరూ రాముడి పేరు ఎందుకు పెట్టుకుంటారు, అర్జునుడి పేరు ఎందుకు పెట్టుకుంటారు, భీముడని ఎందుకు పెట్టుకుంటారు, ధర్మరాజని ఎందుకు పెట్టుకుంటారు? ఎందుకు పెట్టుకుంటారంటే వాళ్ళు కూడా వాళ్ళలాగే మా పిల్లలు కూడా ధర్మపరులు కావాలని. మరి మనం చేసే పనులన్నీ కూడా ధర్మంగా కావాలంటే ధర్మపరులైన వాళ్ళ పేర్లు పెట్టుకుంటాం, ఆ పేర్లతో పిలుచుకుంటుంటాం. వాళ్ళలాగే పిల్లలు కూడా నలుగురికి ఆదర్శంగా ఉండాలి, భగవంతుడు శాస్త్రంలో చెప్పిన విధంగా జీవించాలనే కదండి మనం అందరం ఆయా పేర్లను పెట్టుకుంటున్నామంటే భగవంతుడి మీద నమ్మకం ఉన్నప్పుడు భగవత్ సంబంధమైన విషయాలతో మనం నిరంతరము కనెక్ట్ అయి ఉండాలి. చూడండి, దేహ సంబంధమైన విషయాల యొక్క పాపకర్మల నుండి ఎలా విడిపడతాం? భగవత్ సంబంధమైన విషయాలను వింటున్నప్పుడు, ఆయా విషయాలను ఒకరితో ఒకరు పంచుకుంటున్నప్పుడు ధర్మం యొక్క ప్రాధాన్యత మనకు అందుతుంది. మనం పిల్లలకి కథల రూపంలో మరి భాగవత రామాయణ కథలన్నీ చెప్తున్నామనుకోండి, ఆ పిల్లలకు ఆ కథ చెప్తున్నప్పుడు కథ మొత్తం విన్న తర్వాత నీతి మాట్లాడతాడు ఆ పిల్లవాడు. ధర్మంగా అసూయతో ఉండటం వల్లే దుర్యోధనుడు యుద్ధం చేయాలనుకున్నాడు, అసూయ చేతనే అతడు నాశనమైపోయాడని చెప్పి పిల్లవాడికి కథ అర్థమవుతుంది. అర్థమైనప్పుడు వాడు ఏం చేస్తాడు? అసూయ పడకూడదు, భగవంతుడు మనకి ఏది ఇస్తాడో దాంతోనే మనం బ్రతకాలి, వేరొకరి యొక్క ఐశ్వర్యం గురించి మనం ఆలోచించకూడదని పిల్లలకి చెప్పాలి. మనము తెలుసుకోవాలి. తెలుసుకొని ఆచరింప చేస్తే ఏమవుతుంది? లోకమంతా కూడా ధర్మంగా జీవిస్తుంది. పరమాత్మ అంటున్నారు, నిజంగా మీరు ఇలా ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసా మీకు? తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ఎవరైతే నిరంతరం నేను చెప్పినటువంటి భగవత్ సంబంధమైనటువంటి, చాలా మంది ఏమనుకుంటారంటే భగవత్ సంబంధమైన నామం పలుకుతానండి నేను రోజు, కృష్ణ 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 అనుకోవాలి. నువ్వు కృష్ణ కృష్ణ అంటున్నావంటే, ఇప్పుడు మీ అబ్బాయి అంటే నీకు ఇష్టము, మా అబ్బాయి అంటే నాకు ఇష్టం అంటే సరిపోతుందా? ఇష్టమైనటువంటి పిల్లవాడికి కావలసినవన్నీ సమకూరిస్తే వాడికి నువ్వు నచ్చుతావా? నువ్వంటే నాకు చాలా ఇష్టం నానా అని పేరుతో పిలిచామనుకోండి, వాడేమంటాడు? నిజంగా మీరు నాకు ఇష్టమైతే, నేనంటే మీకు ఇష్టమైతే నాకు కావలసినవన్నీ సమకూర్చాలి, కానీ మరి నేనంటే ఇష్టం అంటారు, నాకు ఇష్టమైంది ఒక్కడు కూడా ఇవ్వరేంటమ్మా అంటే అప్పుడు మనం ఏం చేస్తాం? తల ఉంచుకోవాల్సి వస్తుంది. కృష్ణ పరమాత్మ కూడా అంటారు, లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కృష్ణ కృష్ణ అంటావు, నేను చెప్పినటువంటి ధర్మం ఎక్కడ పాటిస్తున్నావు? నేను చెప్పాను కదా, నువ్వు అబద్ధం ఆడొద్దన్నావు, కృష్ణ అంటూ తినకూడని పదార్థం తింటావు, కృష్ణ అంటూ అబద్ధం ఆడతావు, కృష్ణ అంటూ ఇంకేదో చేస్తావు. మరి కృష్ణ కృష్ణ అంటే ఆ కృష్ణ అనే పదానికి నువ్వేం చేస్తున్నావు? విలువ ఇవ్వాలి కదా. ఆ విలువ ఎప్పుడు ఇస్తావు? నిరంతరము నేను చెప్పిన ధర్మాన్ని, శాస్త్రముల యందు చెప్పబడిన విషయాలను నువ్వు అధ్యయనం చేస్తూ, నా గొప్పతనం ఏంటో నువ్వు తెలుసుకుంటూ, నలుగురికి నువ్వు చెప్తూ, ఎవరైతే నిరంతరం ఆ భగవత్ సంబంధమైన ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తుంటారో, ఇక్కడ తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ప్రీతిపూర్వకం అంటే భగవంతుడి నామాన్ని చాలా ఇష్టంతో పలకడం అంటే ఏంటి? నీ పిల్లవాడంటే నీకు ఇష్టం. నీ పిల్లవాడికి ఏనాడో 4 సంవత్సరాలప్పుడు ఒక చిన్న ఇబ్బంది జరిగిందనుకోండి, ఏదో మీరు గుడికి వెళ్తే మీ పిల్లవాడి చెయ్యి
ఆ హారతిలో పడింది. కొంచెం వేలుకి కొంచెం గాయమైంది. ఆ విషయాన్ని ఇప్పుడు కూడా తలుచుకొని కళ్ళల్లోంచి నీళ్లొస్తాయి. అప్పుడు మీరు చేతిలో ఉన్న కర్చీఫ్ తీసుకొని కళ్ళు అద్దుకుంటారు. అయ్యో! మా పిల్లవాడికి ఆ రోజునైతే నేను చూసుకోలేదు. నా అశ్రద్ధ వల్ల పిల్లవాడి చెయ్యి కాలింది అని జెప్పేసి 4 సంవత్సరాల నాడు జరిగిన విషయాన్ని దెలుచుకొని ఇప్పుడు నీ కళ్ళల్లో నీళ్లొచ్చాయి గదా! అదే విధంగా భగవంతుడంటారు, భగవత్ సంబంధమైనటువంటి విషయాలను తలుచుకున్నప్పుడు కూడా నీకు ఏం గుర్తు రావాలి? ధర్మంగా ఉన్నవారిని పరమాత్మ రక్షిస్తారు అనేటటువంటి విషయం గుర్తొస్తే, దేహ సంబంధమైన విషయాలలో నీవు ఎవరికైనా అన్యాయం చేసే విధంగా నువ్వొక అబద్ధమాడడమో, నువ్వు ఇతరులకేదైనా ఉండి కూడా లేదని సహాయం చేయకుండా ఉన్నప్పుడు, అయ్యో! భగవంతుడు ఇలా ఉంటే నన్ను ఇష్టపడడు కదా అని చెప్పి, తన దగ్గర ఉన్నటువంటి దానిని ఇతరులకు ఇవ్వడంలో ఎవరైతే పరమ ప్రీతితో ఇస్తారో, పిల్లవాడికి కొంచెం కష్టమైన అమ్మ నేను టూర్‌కెళ్తాను ఒక 10,000 ఇవ్వండి అంటే, నీ యొక్క స్థాయికి కొద్దిగా అది ఎక్కువైనా నువ్వది ఇవ్వడంలో పిల్లవాడు సంతోషంగా ఉంటాడని కొంచెం కష్టాన్ని ఓర్చుకొని పిల్లవాడికి సమకూర్చటంలో, పిల్లవాడి మీద ఉన్న ప్రేమ కనపడినట్టు, నువ్వు ఇతరులకు ఏదైనా ఇవ్వడంలో నీవు కొంత త్యాగం చేసి నువ్వు తినకుండా, నువ్వు దాచుకున్న దానిలో కొంత భాగాన్ని తీసి నువ్వు ఇతరులకు నువ్వు పంచుతున్నప్పుడు, అది ప్రీతితో భగవంతుడికి నేను నచ్చుతాను. ఇప్పుడు నేను ఇది తినకుండా కొంచెం ఎవరికైనా దానం చేశాననుకోండి, ఇప్పుడు నేను ఎవరికి నచ్చుతాను? భగవంతుడికి నచ్చుతాను. మనమేం జేస్తాం? ఇప్పుడు మనం ఇది ఎవరికైనా పెట్టామనుకోండి, అవతలి వాళ్ళు బావుంది, బాగుంది అని చెప్పేంత వరకు వాడి మొహం చూస్తూ ఉంటాం. వాడు బావుంది అన్నాడనుకోండి. అప్పుడేం జేస్తాం? అబ్బో! బావుందట నేను పెట్టింది. నేను తినకుండా పెట్టినా వాడు బావుంది అన్నాడు. నాకు చాలా సంతోషం అనిపిచ్చిందనే దానికంటే, నేను పెట్టేది లోపటున్న భగవంతుడికి నచ్చిందా? నేను భగవంతుడు చెప్పిన ధర్మం పాటిస్తున్నానా లేదా అని ఎప్పుడూ ప్రతి క్షణం లోపటున్న ఆయనకి జెప్తుండాలి. స్వామి మీరు జెప్పారు గాబట్టే నేనిది పెట్టానండి. మీరు చెప్పారు గాబట్టే అబద్దాలు ఆడట్లేదండి. మీరు చెప్పారు గాబట్టే ధర్మంగా ఉంటున్నానండి అని ప్రతి క్షణం లోపటున్న ఆయనతో మీరు మాట్లాడండి. మీకు లోపటున్న ఆయనకి ప్రతి క్షణము కూడా మీరు దగ్గరయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ చేసిన ప్రయత్నం ఏమవుతుందంటే మిమ్మల్ని రక్షిస్తుంది. ఇదే కదా భగవంతుడేమంటున్నారు? నిజంగా మీరు గనక నన్ను తెలుసుకోవాలనుకుంటే, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ప్రీతిపూర్వకంగా భగవంతుడికి నచ్చాలని సత్కర్మలు చేస్తున్నాం. వేరొకరికి చెడు జరగకూడదు అని చెప్పి నువ్వెప్పుడనుకుంటావంటే, నీ వలన వేరొకరికి ఇబ్బంది జరగకుండా నేను వేరొకరిని ఇబ్బంది పెడితే ఎవరు బాధపడతారు? భగవంతుడు బాధపడతాడు. అని ఎవరైతే భగవంతుడి యొక్క ప్రీతి కోసం ప్రయత్నం చేస్తారో, అలా ప్రయత్నం చేసినప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? ఓహ్! నా కోసమేనా మీరు దానాలు చేస్తున్నారు, మంచి మాటలు మాట్లాడుతున్నారు, ఎవరి ఎవరి మీదైనా కోపమొస్తే ఓర్చుకుంటున్నారు. భగవంతుడు చెప్పాడు ఓర్చుకోమన్నాడు. నేను చేసిన పాపపు కర్మలేనట. నన్ను భగవంతుడు వేరెవరి ద్వారానో నన్ను ఇబ్బంది పెట్టిస్తున్నారు. నా కష్టాలు, నా కన్నీళ్ళు అన్నీ భగవంతుడికి తెలుసట. భగవంతుడు చూసుకుంటాడట అని మనం భగవంతుడు చెప్పిన పనులు చేయడంలో చాలా సంతోషంతో కష్టం ఉందండి. పిల్లవాడికి టూర్‌కు డబ్బులు కట్టడానికి కొంచెం కష్టం ఉంది కదండీ! ఉన్న పిల్లవాడు సంతోషంగా ఉంటాడు ఈ వారం రోజులని వాడి కోసం మనం ఏం చేసాం? కొంచెం కష్టపడ్డాం గదా! కష్టంలో పిల్లవాడి ఇష్టం చూసాం. భగవంతుడికి నచ్చడం కోసమని చెప్పి ఇక్కడ నీ శరీరము, మనస్సు, వాక్కు భగవంతుడు చెప్పిన విధంగా ధర్మంగా ఖర్చు చేయబడుతున్నాయనుకోండి. అలా ఖర్చు చేయబడినప్పుడు భగవంతుడు ఏం జేస్తారంటే, ఆ! ఆ! చాలు, చాలు, చాలు. ఇప్పుడు నేనేం జేస్తానంటే నువ్వు ఎక్కువ ఆనందాన్ని పొందగలిగినటువంటి స్థితి నీకు ప్రసాదిస్తానని, అప్పుడాయన ఏం చేస్తాడంటే, దదామి బుద్ధి యోగం తం యేన మాముపయాంతితే. అప్పుడు పరమాత్మ మనకేం చేస్తున్నారు? చక్కగా తెలివితేటల్ని ఎక్కువగా ఇస్తారట. ఇంతకుముందు మన ఆదాయం తక్కువగా ఉండేది. ఆదాయం ఎందుకు తక్కువగా ఉంది? తెలివితేటలు ఉన్నవారికే గదండీ సంపదలు ఉండేది. ఇప్పుడు భగవంతుడు ఏం జేస్తాడు? మనకి తెలివితేటల్ని పెంచుతానంటున్నాడు. తెలివితేటలంటే ఇప్పటి వరకు నువ్వు చేసేటటువంటి కర్మలలో ఫలితం కోరుకుంటూ చేశారు. ఎవరిని మెప్పించడానికి? దేవాలయంలో దానం చేస్తే నాకు శివాలయం అంటే ఇష్టం. నేనిప్పుడు దానం చేస్తే ఎక్కడ చేసేదాన్ని? శివాలయానికి వెళ్ళి అక్కడ దానం చేయిస్తాను. శివుడికి అభిషేకం చేయిస్తాను.
అక్కడ జరిగేటటువంటి యజ్ఞయాగాది క్రతువులలో చేశాను. ఎవరికి ఇష్టమని? శివుడికి నచ్చాలి నేను అని చెప్పేసి చేశాం. చేసి స్వామి నన్ను అనుగ్రహించండి అని ఫలితం కోరుకున్నాం. ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పేటటువంటి సత్యం ఏంటంటే, ఎవరైతే ఏ రూపమైనా నాదే కదండి. ఇప్పుడు శివుడైనా, కేశవుడైనా, అమ్మవారైనా, ఇంకా అపర కాళి అయినా, ఎవరైనా ఒక్క రూపమే. ఆయనే వివిధ రూపాలలో ఉన్నారనమాట. అన్ని రూపాలలో ఉన్నటువంటి భగవంతుడు ఇప్పుడు ఆయన్ని మెప్పించే ప్రయత్నంగా మీరు మంచి పనులు చేస్తున్నారు గదా! ఇప్పుడు ఆయనే మీరయ్యేలాగా, మీరే ఆయనయ్యేలాగా మీకు తెలివితేటలు ప్రసాదిస్తారు. ఇన్ని రోజులు నేనెవరి కోసం చేస్తున్నాను? శివుడి కోసం చేస్తున్నాను. ఎందుకు ఇన్ని దాన ధర్మాలు? శివుడి కోసమే. శివుడంటే ఇష్టం. ఆయనకు నేను నచ్చాలి. ఆయనకు నేను ఇలా ఉంటే నచ్చుతానంట అని శివుడి కోసం చేశాం. ఇప్పుడు ఆ శివుడే నువ్వే శివుడయ్యేటటువంటి గొప్ప తెలివితేటలు నీకు ప్రసాదిస్తాడు. ఎలా ప్రసాదిస్తారో తెలుసా అండి? తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. ఈ మనం ఇక్కడ 4వ అధ్యాయంలో చెప్పుకున్నాం కదా, ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞాన దీపితే అనే పదం ఉంది కదా. ఈ పదానికి పరమాత్మ ఎంత వివరణ ఇచ్చారో చూడండి. 4వ అధ్యాయంలో చెప్పబడిన విషయానికి వివరణ చెప్తున్నారు. ఎలా మీ మనస్సును మీరు నిగ్రహించుకోవడానికి మీరు ఏ విధమైనటువంటి క్రతువు చేస్తే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కావలసినటువంటి నిగ్రహ శక్తి మన మనసుకు అందుతుందో ఆ జ్ఞానాన్ని అక్కడ 10వ అధ్యాయంలో బోధించారనమాట. ఏమంటున్నాడు ఆయన? తేషామేవాను కంపార్థం, ఎవరైతే నిరంతరం నేను చెప్పిన విధంగా 10 మందికి ఉపకారం చేసేటటువంటి ప్రయత్నంగా, అంటే నా యొక్క మెప్పు పొందడం కోసం అని చెప్పి ఎవరైతే ఇతరులకు దానం చేసిన, ఇప్పుడు గుడిలో చూడండి, ఒక 10,000 రూపాయలు యజ్ఞానికి ఇవ్వాలన్నా కొద్దిగా అది మనకి ఈ నెల ఇబ్బంది అవసరాలు ఉన్నాయనుకున్నా, అయ్యో శివాలయంలో చేస్తే శివుడికి నచ్చుతాం మనం అని చెప్పేసి మనం ఏం చేస్తాం? ఆ 10,000 రూపాయలు కూడా ఏం చేస్తాం? ఆ దైవ సంబంధమైన కార్యం అక్కడ దేవాలయాలలో జరిపించబడేటటువంటి యజ్ఞయాగాది హోమాలన్నీ లోకక్షేమం కోసం అండి. ఇప్పుడు మన ఊళ్ళో వర్షాలు పడట్లేదు అనుకోండి, అప్పుడు యజ్ఞయాగాదులలో మనం హవిస్సులు ఇచ్చామనుకోండి, అప్పుడు ఆ దేవతలు సంతృప్తిని పొందుతారు. అలా సంతృప్తిని పొందినప్పుడు మనకి ఏమవుతుంది? ఇక్కడ మన ఊర్లో పంటలు పండడానికి కావలసిన వర్షం వస్తుంది. దేవతలందరూ సంతుష్టిని పొందుతారు. మనకు కావలసినటువంటి మన కోరికలన్నీ తీరుతాయి. ఎవరెవరికి ఏ కోరికలు ఉన్నాయో, పెళ్లిళ్ళు కాలేదని, పిల్లలు లేరని, తర్వాత చదువు లేదని, ఉద్యోగం లేదని, ఎవరెవరు ఏ బాధలు పడుతున్నారో ఆ బాధలన్నింటికి దేవతలు సంతృప్తి పొందారు కాబట్టి ఆ భగవంతుడు ఏం చేస్తాడు? దేవతల ద్వారా మన కోరికలన్నీ తీర్చేస్తాడు. ఇప్పుడు మనం అవన్నీ ఎందుకు చేశాం? నేను శివుడి గుడికి వెళ్తాను, శివుడంటే ఇష్టము, శివుడి మీద ప్రేమతో చేశాను ఇవన్నీ. ఇప్పుడు పరమాత్మ అంటున్నారు, ఇప్పుడు మీ మీ దేహమునందు, అంటే మీ అంతఃకరణము, అంటే ఇప్పుడు మన శరీరంలోనండి, మన అంతఃకరణంలో తమో గుణము చేత కప్పబడినటువంటి అజ్ఞాన, ఇక్కడ చూడండి ఆయనే చెప్పాడు, మనం ఏం చెప్పుకోవట్లా. అహం అజ్ఞానజం తమః, తమో గుణము వల్ల కలిగిన అజ్ఞానము. ఈ దేహమే నేను నేను అనుకుంటూ జీవిస్తున్నటువంటి మనకి ఆయన ఏం చేస్తాడు? అనుకంపార్థం, మిమ్మల్ని జాలి పడుతున్నాను, అయ్యో పాపం దేహ సంబంధమైనటువంటి పిల్లల కోసమని, దేహ సంబంధమైన విషయాల కోసమని, ఈ లోకంలో ఉన్న విషయాల కోసం తపన పడుతున్నారు మీరందరూ. ఇదంతా అజ్ఞానము. అంటే ఈ దేహమే నేను అనుకుంటున్నారు, పొరబడుతున్నారు. అసలు సత్యం నేను చెప్తాను అంటూ ఆయన ఏం చేస్తున్నాడు అంటే, నాశయామి ఆత్మభావస్తో, అంటే అజ్ఞానాన్ని నాశనం చేసేందుకు జ్ఞాన దీపేన భాస్వతే, అంటే జ్ఞానం అనేటటువంటి దీపము చేత నేనేం చేస్తున్నాను? చీకటిగా ఉన్న మీ అంతఃకరణంలో ఒక జ్ఞాన దీపం అనే ప్రకాశిస్తున్నటువంటి, భాసతే అంటే ప్రకాశిస్తున్నటువంటి జ్ఞానం అనేటటువంటి దివ్యను ఒకటి వెలిగిస్తాను. చీకటి గదిలో చీకటిగా ఉందండి. గదిలో చీకటిగా ఉంది. ఇప్పుడు రాత్రి 7 తర్వాత దీపం లేదండి. దీపం లేకపోతే ఇప్పుడు ఇంటాయన లోపలికొచ్చాడు. లోపలికొచ్చిన తర్వాత రోజు ఎక్కడ అమర్చబడిన వస్తువులు అక్కడే ఉంటాయి. కానీ ఆ చీకట్లో ఆయన ఎటువైపు నడుస్తున్నాడో అర్థం కాక, కుడివైపు నడుస్తున్నాడా, ఎడమ వైపు నడుస్తున్నాడా అర్థం కాక ఆయన ఏం చేస్తాడు? ఒకవైపు నడుస్తాడు. అక్కడ ఏవో వస్తువులు తగులుతాయి. వెంటనే భార్యను గట్టిగా అరుస్తాడు.
ఈ వస్తువులని పక్కకు పెట్టొచ్చు కదా, ఎందుకు ఇటువైపు పెట్టావంటే పాపం ఆమె గబగబా సర్ది వేరొక వైపు పెడుతుంది. ఇప్పుడు ఈయన ఎటు నడుస్తున్నాడో తెలియదు కాబట్టి మళ్ళీ ఇంకో వైపు తగులుతాడు. మళ్ళీ ఎదురుగానే పెట్టావా వస్తువులని మళ్ళీ ఆయన గద్దిస్తుంటాడు. ఇప్పుడు ఇన్ని పనులు చేసే బదులు ఒక చిన్న దీపం వెలిగిస్తే ఎక్కడ వస్తువులు అక్కడుంటాయి. ఆయనకు గావాల్సిన పనులన్నీ ఆ ఇంట్లో చేసుకుంటాడు. ఇప్పుడు మనం కూడా అజ్ఞానంలో శివుడి గుడికెళ్తే మంచి ఫలితాలొస్తాయా? రాముడి గుడికి వెళ్తే మంచి ఫలితాలొస్తాయా? ఏ దేవుడు తొందరగా అనుగ్రహం చేస్తాడు? చాలామంది అంటారు. సాయిబాబా తొందరగా మనుషుల మాట వింటారు అంటారు. ఇలా చూడండి, మన కోరికలు తొందరగా తీర్చేటటువంటి దేవుణ్ణి వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నాం. ఇదంతా కూడా చీకటి గదిలో నడిచేటటువంటి వ్యక్తి ఎటు నడిస్తే అటు వస్తువులు తగిలాయని ఇంటావిడ మీద అరిసినట్టుగా మనం కూడా ఈ దేహానికి సంబంధించినటువంటి విషయాలలో సుఖం ఎక్కడ దొరుకుతుంది, ఎవరిస్తారు అని చెప్పేసి, ఉద్యోగంలో సుఖం ఉంటుందా, కీర్తి ప్రతిష్టలలో సంతోషం ఉంటుందా అని, మనం బంధువులలో ఆనందం ఉంటుందా అని ఒక్కొక్క విషయంలో ఆనందాన్ని వెతుకుతూ 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 మన జీవితాన్నంతా ఖర్చు పెడుతున్నప్పుడు ఈశ్వరుడు ఎవరైతే నిరంతరం మరి భగవంతుడి యొక్క ప్రీతి కోసం తపిస్తుంటారో, ఇష్టదైవం యొక్క ప్రీతి కోసం తపిస్తుంటారో వాళ్ళకి లోపటనే ఉన్న తన మీద ఉన్న మాయను పోగొట్టుకోగలిగినటువంటి తెలివితేటలు ప్రసాదిస్తానంటున్నాడు. ఇప్పుడు ఏం చేశారు? మీరందరూ పిచ్చోళ్ళలాగా దేహ సంబంధమైన విషయాల కోసం ఆరాటపడుతున్నారు. ఇవన్నీ మీరు కాదురా, మీరందరూ ఎవరు అంటే నా నాతో సమానమైనటువంటి స్థాయి కలిగిన నా అంశలు మీరందరూ కూడా. నాకెంత శక్తి ఉందో మీకు కూడా అంత శక్తి ఉంది. ఆ విషయాన్ని తెలుసుకోవాలంటే భగవంతుడు జ్ఞానం అనే దివ్య వెలిగించాలి. మనమందరం అనుకుంటాం బాహ్యంగా ఉన్న గురువు వెలిగించారనుకుంటున్నాం. నీ లోపటున్నాయన నీ యొక్క పనితీరును గమనించి నీ యొక్క స్థాయిని బట్టి నిన్ను గురువు దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ ఆయనే గురుస్వరూపంగా కూర్చొని ఆయన యందు మీకు జ్ఞానబోధ చేస్తున్నారు. ఎక్కడున్నాయని చేశాడు? నీ లోపటున్నాయని చేశాడు. అందుకే మనకు ఎవరైతే జ్ఞానాన్ని బోధించారో ఆ గురువుని మనం ఏం చేస్తాం? దైవంలాగా పూజిస్తాం. ఇప్పుడు చూడండి, నామరూపాలతో కూడినటువంటి వ్యక్తికి మనం ఎందుకు పూజ చేస్తామంటే భగవత్ స్వరూపంగా అతన్ని ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం. అంటే అతడు కూడా భగవంతుడి యొక్క లక్షణాలతో కూడి ఉన్నప్పుడు అతడు కూడా పూజనీయుడవుతున్నాడు అనమాట. ఆచరణ ద్వారానే పూజనీయత వస్తుంది, కానీ కేవలం గురువు అనేటటువంటి పేరు చేత అక్కడ అతడు అలంకరించబడడు. అతని యొక్క ఆచరణతోనే భగవంతుడు అతనికి ఏం చేస్తాడు? ఆ రూపాన్ని, ఆ గురు స్వరూపంగా మరి తనను తాను ఉద్ధరించుకునేలాగా భగవంతుడు ఏం చేస్తాడు? జ్ఞాన ప్రబోధం చేస్తాడు. అందుకే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? ఆచరించాలి అంటే మన మనస్సును మనం ఏం చేయవలసి ఉంటుంది? నిగ్రహించుకోవలసి ఉంటుంది. ఇక్కడ ఏమన్నారు? మనం చేసేటటువంటి కర్మలన్నింటినీ కూడా మనం ఎలా కంట్రోల్లో పెట్టుకోవచ్చు అంటే మీ మనస్సును ఏం చేయాలి? ఫస్ట్ నిగ్రహించుకోండి. మనస్సును నిగ్రహించుకోవాలి అంటే మనస్సుకు ఏం చెప్పాలి? నువ్వు శరీరము కాదు ఆత్మవి అనేటటువంటి జ్ఞానాన్ని అందించేందుకు ఏం చేస్తారు? గురువుగా నిలబడి ఒక మంత్రాన్ని ఇస్తాడండి పరమాత్మ. ఆ మంత్రాన్ని మనం ఏం చేస్తాం? మన మనస్సు ఇన్ని రోజులు దేని గురించి ఆలోచించింది? ఇప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్ళక పూర్వం కాసేపు మనకు నచ్చినటువంటి భగవంతుడి యొక్క నామం పలుకుతామండి. ఆ నామాన్ని పలుకుతాం. కుటుంబ సమస్యలన్నీ కూడా నావి నావి అనుకుంటూ మనం ఆ కర్మలన్నింటి కోసం ఆ భగవంతుడిని మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఆ కష్టాలను తీర్చుకోవడం కోసం అని చెప్పేసి మరి ఎన్నో పూజలు, ఎన్నో వ్రతాలు, ఎన్నో విషయాలన్నీ కూడా మనం చేస్తామండి. ఇన్ని చేసిన తర్వాత భగవంతుడు ఏం చేస్తాడు? మన మీద దయతో మీరందరూ నశించిపోయే విషయాల కోసం తాపత్రయపడకండి, శాశ్వతమైనటువంటి ఆత్మను చేరుకోవడానికి నేను చెప్పిన సలహాలు సూచనలు పాటించండి. ఈ దేహానికి సంబంధించి వచ్చేటటువంటి సుఖ దుఃఖాలన్నీ కూడా నామమాత్రమైనవి. మీరందరూ నా యొక్క సంతానం. చూడండి, నేను ఇందాక ఒక చిన్న ఉపమానం చెప్పాను కదా, ఇంటి నుంచి తప్పిపోయిన పిల్లవాడు తన ఇంటికి మళ్ళీ అంటే నిజం తెలుసుకున్న తర్వాత 20 సంవత్సరాల తర్వాతనే తాను వెళ్ళినా ఆ 20 సంవత్సరాలు కూడా నేను ధనవంతుణ్ణి అనేటటువంటి గర్వము చేత ఏం చేస్తాడు? గర్వం అంటే అక్కడ మంచిదేనండి. నేను ధనవంతుడి యొక్క సంతానమని ఆ పిల్లవాడు ఆ కుటుంబానికి సంబంధించి వచ్చిన కష్టాలు అన్నింటినీ, నష్టాలు అన్ని
ఇవన్నీ నేను భరించాల్సిందే. నన్ను చిన్నప్పటి నుంచి నేనేనాడో ఇంటి నుంచి తప్పిపోయి వస్తే వీళ్ళు నన్ను చేరదీసి కాపాడారు కాబట్టి వీళ్ళకి సంబంధించిన ప్రతి బాధ్యత నాది అని చెప్పి ఆ పిల్లవాడు ఏం చేస్తాడు? ఆ దేహ సంబంధమైన విషయాలన్నీ కూడా కష్టాలు, నష్టాలు అన్నీ ఓర్చుకుంటూ ఆ కుటుంబానికి సంబంధించిన అన్ని రకాలైనటువంటి కర్మలన్నీ చేస్తాడు. చేసినా ఏనాడూ వాళ్ళ మీద కోపాన్ని పెట్టుకోడు. నన్నాదరించిన కుటుంబం అని చెప్పి వాళ్ళ మీద అమితమైనటువంటి కృతజ్ఞత చేత ఏం చేస్తాడు? వాళ్ళని చాలా సాదరంగా, ఆదరంగా వాళ్ళని చూసుకునే ప్రయత్నం చేసినట్టు మనం కూడా ఏం చేయాలి? ఈ దేహానికి సంబంధించి ఉన్న విషయాలన్నీ గౌరవించాలి. ఇప్పుడు మనకి ఎవరని చెప్పాం మనందరం? మనందరం భగవంతుడి సంతానం. మరి భగవంతుడి సంతానం అని గురువుగారు చెప్పగానే మనం వెళ్ళిపోతామా? వెళ్ళిపోవాలి అంటే ఇక్కడ ఈ పిల్లవాడు ఎలా అయితే ఆ కుటుంబ బాధ్యతలన్నీ నిర్వర్తించాడో, మనం కూడా పూర్వజన్మలలో మనం ఎవరెవరికైతే రుణపడి ఉన్నామో, ఆ రుణపడి ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క రుణాన్ని తీర్చుకోవాలి. చూడండి, ఇప్పుడు మనము చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పుడు ఒక్కొక్క టీచర్ మనకు బోధ చేశారు. అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. ఈ స్కూల్‌లో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. వేరే స్కూల్‌కి పోయిన తర్వాత ఇంకొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. ఇలా ఎలా అయితే మనం స్టెప్పుల వైస్‌గా మనం ముందుకెళ్తున్నామో, అదే విధంగా దేహ సంబంధమైన విషయాల్లో మనం ఏం చేస్తుంటాం? ఎవరెవరికి ఎంత కాలం రుణపడి ఉంటామో వాళ్ళతో కలిసి ఉంటాం. తర్వాత మళ్ళీ వేరొకరితో కలిసి ఉంటాం. ఇలా ఒక్కొక్కరి అంటే మన రుణానుబంధం ఉన్నంత వరకు ఒక్కొక్కరితో కలిసి జీవించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మన మనస్సును మనం నిగ్రహించుకోవాలి అంటాడు పరమాత్మ. అందుకోసం ఆయన ఏం చెప్పాడు? ఇంద్రియాలను నిగ్రహించండి. మీ నాలుక ఏది తినాలి? మీ చెవి ఏది వినాలి? అంటే మీ ఇంద్రియాలు మీరు చెప్పిన మాట వినేలాగా చూసుకోవాలంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ముందు ప్రాణాన్ని కూడా కంట్రోల్‌లో పెట్టవలసి ఉంటుంది. ప్రాణాన్ని ఏం చేయాలి? ప్రాణాయామం. ఇప్పుడు యమ, నియమ, ఆసన, ప్రాణాయామము. మరి ఇలా చెప్పబడినటువంటి నియమాలలో అష్టాంగ నియమాలంటారు గదండీ! ఈ నియమాలలో మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ఈ ప్రాణాయామం ఏం చేయాలి? మన మనసెప్పుడూ పరిగెడుతుంది. 7 పాళ్ళు వాయువు, ఒక భాగము స్థిరమైనటువంటి ఆకాశ స్వరూపంగా తయారు చేయబడింది కాబట్టి, మన మనసెప్పుడూ పరిగెడుతుంది. పరిగెట్టే మనసుకి ఏం చేయాలి? ప్రాణాయామం చేసినప్పుడు ఏమవుతుంది? మనస్సుకు నిలకడగా ఉండటం అలవాటవుతుంది. అంటే మనసెప్పుడు దేహ సంబంధమైన విషయాల గురించి అది లేదు, ఇది లేదు అని చెప్పి శోకిస్తుంది, మోహిస్తుంది. ఆ వస్తువు కావాలంటుంది. ఇంకొక వస్తువుని ఏం చేస్తుంది? లేదు అని చెప్పేసి ఏడుస్తుందనమాట. లేని దాని కోసం ఏడుస్తుంది. ఉన్నదాని కోసం ఏం చేస్తుంది? సంతోషంగా ఉండటం కూడా మర్చిపోతుంది. ఉన్నది మర్చిపోతుంది, లేనిది కోరుకుంటుంది కాబట్టి, ఇప్పుడు ఈ మనస్సుకు మనం ఏం చేయాలి? నువ్వు ఈ శరీరానికి సంబంధించిన విషయాల గురించి తాపత్రయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ మనందరిలో ఏం చేశాడు? జ్ఞానమనే దీపాన్ని గురుస్వరూపం ద్వారా వెలిగించాడనమాట. ఇప్పుడు వెలిగించారు గాబట్టి, ఇప్పుడు ఈ వెలుగుతో ఏం చేయాలి? నువ్వు వెలిగేటటువంటి జ్యోతి స్వరూపమే గాని, నువ్వు తొడుక్కున్న ఈ శరీరం కాదు. మనం ఏం చేస్తామంటే, ఈ శరీరానికి సంబంధించి ఏదైనా ఒక చిరుగు పడిందనుకోండి, అంటే ఇప్పుడు మనం వేసుకున్న బట్టలకి ఏదైనా చిరుగు పడిందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? అయ్యో! ఎంతో బాధపడతాం. ఎంతో ఖరీదు పెట్టి కొన్నాను. ఇది అయ్యో! చినిగిపోయిందే అని చెప్పేసి మనం బాధపడతాం గదండీ! అదే విధంగా ఇప్పుడు ఈ శరీరానికి సంబంధించి కూడా ఏదైనా అనారోగ్యం వస్తే మనం ఏం చేస్తాం? చాలా దుఃఖపడతాం. అయ్యో! దీనికిలా జరిగిందేంటి అని జెప్పేసి. మనకప్పుడు గుర్తు రావాల్సిందేంటి? వస్త్రం చిరిగితే ఖరీదైన వస్త్రం చిరిగిందని బాధపడ్డారా లేదా? ఇప్పుడు మన శరీరానికి సంబంధించి కూడా ఏదో ఇప్పుడేమైంది షుగర్ రావడమో, లేపోతే బీపీ రావడమో, లేపోతే కిడ్నీకి ఏదైనా ప్రాబ్లమ్ రావడమో, ఏదో ఒక దేహ సంబంధమైన సమస్యొచ్చిందనుకోండి, ఇప్పుడు వెంటనే మనకేం గుర్తు రావాలి? అయ్యో! నేను చచ్చిపోతానేమోనని చెప్పేసి బెంగ కాదు. అయ్యో! ఎన్నో జన్మల పుణ్యం చేస్తే భగవంతుడు నాకీ శరీరం ఇచ్చారు. ఈ శరీరానికి సంబంధించి వచ్చినటువంటి అనారోగ్యాన్ని నేనేం చేయాలి? తొందరగా పోగొట్టుకోవాలి. తొందరగా పోగొట్టుకొని నేనేం చేయాలి? నేను ఈ శరీరం పడిపోయేలోపు నన్ను నేను తెలుసుకోవాలనే తాపత్రయం చేత దేహం మీద అభిమానం పొందడం మంచిదే. మనమేం జేస్తాం? అయ్యో! నేను ఈ దేహంతో ఇప్పుడేం జేస్తారు? షుగరొచ్చిన వాళ్ళేం జేస్తారు? అయ్యో! నేను మధుర పదార్థాలు తినలేకపోతున్నానని ఏడుస్తారు. బీపీ ఉన్నవాడు నేను చక్కటి నాలుకతో రోజు పచ్చడి, అన్నం లేనిది అన్నం తినను.
మొదటి ముద్ద పచ్చడితోనే తినేవాణ్ణి, ఇవాళ పచ్చడి తినకూడదంటున్నారు. పచ్చడి తింటే చూడండి, నశించిపోయే విషయ సుఖాల కోసం ఏడుస్తున్నాం. కానీ పరీక్షిత్ మహారాజుకి 7 రోజుల్లో నువ్వు చనిపోతున్నావంటే, అయ్యో నేను మహారాజుని కదా, ఇన్ని గొప్ప గొప్ప విలాసాలన్నీ వదిలిపెట్టిపోతానా అని ఏడ్చాడా? ఏడవలేదు. ఏమన్నాడు? 7 రోజులే సమయం ఉంది నాకు. ఈ 7 రోజుల సమయంలో ఏం చేస్తే నేను భగవంతుడిని తెలుసుకుంటానని 7 రోజులు, 7 ఇంటూ 24 గంటలు, ఒక్క క్షణం సప్తాహం అంటారండి. ఒక్క క్షణం కూడా ఈ దేహ సంబంధమైన విషయాల కోసం అని చెప్పి పరీక్షితు మహారాజు సమయాన్ని వాడలేదు. భగవత్ సంబంధమైన విషయాలు వింటున్నా కొద్దీ ఇంకా ఇంకా ఇప్పుడు ఒక సినిమా చూస్తున్నప్పుడు చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్‌గా ఉన్నప్పుడు కరెంట్ పోయిందనుకోండి, సినిమా థియేటర్‌లో అయితే గట్టిగా అరిచేస్తారు. ఇంట్లో అయితే కరెంట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని తిట్టేస్తాం. ఎందుకు? అక్కడ ఇంట్రెస్ట్‌గా సినిమా జరుగుతున్నప్పుడు ఒక చిన్న బ్రేకును కూడా మనం తట్టుకోలేమండి. అదే విధంగా ఈశ్వరుడి సంబంధమైన విషయాలను వింటున్నప్పుడు పరమ ప్రీతితో వింటున్నాడనమాట. పరమ ప్రీతితో వింటూ చెప్పండి, చెప్పండి ఆకలి దప్పికలను కూడా మరచిపోయి భగవత్ సంబంధమైన విషయాలను వినడంలో తన యొక్క తన్మయత్వానికి పరమాత్మ మెచ్చి మోక్షం ఇచ్చారే తప్ప 7 రోజులలో భాగవతాన్ని వింటే మోక్షం వస్తుందనేది ఎలా వచ్చింది? తనకున్నటువంటి ఆర్తి, ఆకలి దప్పికలను మర్చిపోయారు. చూడండి, ప్రాణధర్మం ఏంటి? ఆకలి, దప్పిక. మరి ఆకలి మనం ఒక్క పూట ఇప్పుడు ఏ పని చేస్తున్నా ఆ టైం అయిపోయిందనుకోండి, అమ్మో! 1 అయిపోయింది నేను భోజనం చేయాలని చెప్పేసి మనకు గుర్తొస్తుంది కదా! కానీ పరీక్షిత్ మహారాజుకి భగవత్ సంబంధమైన విషయాలను వింటున్నప్పుడు ఆకలి లేదు, దప్పిక లేదు. దేహ సంబంధమైన అయ్యో! నేను చచ్చిపోతానని చెప్పేసి అతనికి బెంగ లేదు. అయ్యో! నాకు అక్కడ భయపడుతున్నాడు. అయ్యో! నేను మొత్తం భగవత్ సంబంధమైన విషయాలు వినకుండానే ఈ శరీరం విడిచిపెడతానా ఏంటి? భగవంతుడి గురించి నాకు పూర్తిగా తెలియాలి, తెలియాలి, తెలియాలి అనే తపనే తప్ప, అయ్యో! నేను చనిపోతున్నాను. నా రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తారు? నేను అందరికీ అన్ని బాధ్యతలు అప్పజెప్పానా లేదా? నేను చూడవలసిన ఊర్లన్నీ అయిపోయాయా లేదా? ఈ విషయాలేం ఆలోచించట్లే. నేను ఇంకో రాజ్యం ఆక్రమిద్దామనుకున్నాను. మరి ఆ రాజ్యాన్ని ఆక్రమించలేకపోయానని ఆలోచిస్తున్నాడా? ఆలోచించట్లా. దేని గురించి ఆలోచిస్తున్నాడు? అయ్యో! నేను పూర్తిగా వినకుండానే అంటే ఇన్ని రోజులు నేను సమయాన్ని చూడండి ఎంత వృధా చేశానో. భగవత్ సంబంధమైన ఇటువంటి అనుభూతి, ఆ అనుభూతి పొందుతున్నప్పుడు ఆకలి లేదు, దప్పిక లేదు. శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తినప్పుడు 7 రోజుల పాటు అక్కడున్నటువంటి వాళ్ళందరూ ఆకలి దప్పికలు మర్చిపోయి శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క చూపులతోనే వాళ్ళ యొక్క ఆకలి దప్పికలన్నీ తీర్చేశాడట. మరి అలాగే ఇక్కడ కూడా భగవత్ సంబంధమైనటువంటి అక్కడేమో ఆయన యొక్క అనుగ్రహం చేత వాళ్ళందరూ ఆకలి దప్పికలు మర్చిపోయారు కాబట్టి మళ్ళీ ఆ 7 రోజుల తర్వాత మళ్ళీ వీళ్ళేం చేశారు? మళ్ళీ సాధారణమైన జీవితం గడిపారు. ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఆకలి దప్పికలు మరచిపోయి భగవంతుడి మీద ఉన్న తన్మయత్వం చేత రమించిపోయాడు. చూడండి, ఆయన బ్రతికి ఉన్నప్పుడే ఆకలి దప్పికలు క్షుత్ పిపాసోప శాంతి అంటారు. అంటే ఆకలి దప్పికల వల్ల కలిగేటటువంటి దుఃఖాన్ని తాను దగ్గరికి చేర్చుకోలేకపోయాడు, వాటి నుంచి విడిపడ్డాడు. ఆయన గురించి పరమాత్మ శుకుడు అందుకే మరి చెప్పేటటువంటి ఆయనకు పూర్ణమైనటువంటి అనుభూతి, వినేటటువంటి ఆయనకు పూర్ణమైనటువంటి వైరాగ్యం రెండూ ఏకమయ్యాయి కాబట్టి శుక మహర్షి చెప్తూనే ఉన్నాడు 7 రోజులు ఆకలి దప్పికలేవి ఆలోచించకుండా. వింటున్నటువంటి పరీక్షిత్ మహారాజు, గురువుగారు ఒక్క 2 నిమిషాలు రెస్ట్ అండి, కాస్త మంచినీళ్ళు తాగొస్తానని పరీక్షిత్ మహారాజు అనట్లేదు. చెప్పండి చెప్పండి అంటున్నారు. చిన్న విరామాన్ని కూడా ఎక్కడైనా శుక మహర్షి ఒక్క క్షణం ఆ విషయాన్ని చెప్పడంలో ఒక సెకండ్ పాటు ఆగిన, అయ్యో చెప్పండి దీని గురించి ఏమవుతుందండి, ఇలా ఎందుకు చేశారండి, అలా ఎందుకు చేయలేదండి, భగవంతుడు ఎందుకు ఇలా అని చెప్పి భగవత్ సంబంధమైన విషయాలను వినటంలో తనకున్నటువంటి ఏదైతే ఆ దివ్యమైన అనుభూతి, తనను బ్రతికి ఉండగానే జీవన్ముక్తులవ్వడం అంటే ఇది కాక ఇంకేంటండి? ఒక పూట భోజనం చేయకపోతే మరి మన లోపట శరీరం నందు శక్తిహీనత కలుగుతుంది. మరి శక్తిహీనత లేకుండానే పరీక్షిత్ మహారాజు 7 రోజుల పాటు భగవత్ సంబంధమైన విషయాలన్నీ ఎలా వినగలిగాడు? ఎవరి శక్తి చేత అతనికి ఆ ఆకలి దప్పికలు, శోకమోహాలు మరి ఇవన్నీ కూడా మరిచిపోయాడు. ఎలా మర్చిపోయాడు?
ఎలా మరిచిపోయాడు అంటే ఆ భగవంతుడి యొక్క శక్తి చేత అతడు ఆ 7 రోజులు కూడా రమిస్తున్నాడనమాట. భగవంతుడి కథలు వింటున్నంత మాత్రం చేతనే భగవంతు సంబంధమైన విషయాన్ని అనుభూతిలోకి తెచ్చుకున్నాడు. ఆ అనుభూతియే తన్నేం చేసింది? పరమాత్మతో ఐక్యం కావడానికి కావలసిన స్థితిని తీసుకొచ్చింది. అంటే మనమందరం కూడా ఏం చేయాలి? భగవత్ సంబంధమైనటువంటి విషయాల మీద ప్రీతిని కలిగి, నేను ఆత్మస్వరూపమైనప్పుడు ఈ దేహ సంబంధమైన విషయాలు నన్నేం చేస్తాయని ఒక్కొక్క విషయంలో జాగ్రత్త పడాలి. దీనికోసం వశిష్ఠుడు చెప్తారనమాట. కృష్ణ పరమాత్మ చెప్పిందే కదండి భగవద్గీతలో చెప్పబడింది. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏదైతే చెప్తున్నారో అక్కడ త్రేతాయుగంలో వశిష్ఠుడు శ్రీరామచంద్రుడికి చెప్తే విన్నాడు, పాటించాడు. అదే విషయాన్ని ఇక్కడ కృష్ణ పరమాత్మ మనందరికీ చెప్తున్నారు. అక్కడ ఇక్కడ రెండింటి యందు చెప్పబడేది ఏముంటుంది? అక్కడ ఏదైతే విన్నాడో శ్రీరామచంద్రుడిగా, ఇక్కడ కృష్ణ పరమాత్మగా మనందరికీ బోధిస్తున్నారు. ఆయన అంటున్నారు, ఎవరైతే భగవంతుడిని తెలుసుకోవాలనేటటువంటి స్థితిలో ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు అనంటే, ప్రతి ఒక్కరికి ఒక ఉపాయం చెప్పారు. నేను ఎప్పుడు భగవద్గీతలో విషయాలే చెప్తుంటాను కాబట్టి ఇక్కడ వశిష్ఠుడు చెప్తున్నారనమాట. ఏమంటారంటే, ఎవరైతే మరి తమకున్నటువంటి అంటే ఈ దేహానికి సంబంధించి ప్రతి ఒక్కరికి సుఖం ఉంటుందండి, దుఃఖం ఉంటుంది. మనిషిగా పుట్టారు అనంటే మరి వాళ్ళందరికీ ఏముంటాయి? కష్టాలుంటాయి, సుఖాలుంటాయి. ఈ కష్ట సుఖాలనేవి ఎవరి జీవితంలోనైనా ఉంటాయి. అది ధనవంతుడు కానివ్వండి, బీదవాడు కానివ్వండి, ఎవ్వరికైనా ఖచ్చితంగా సుఖాలుంటాయి, దుఃఖాలుంటాయి. కాబట్టి అప్పుడు ఆయన ఏం చేస్తాడు అనంటే, మరి ఏ స్థితిలో ఉన్నా స్థితోపి న స్థితమయి నా హృష్యతి న కుప్యతి అనే పదం వాడారు. ఈ 2 పదాలలోనే మొత్తం వివరణ చెప్తానన్నమాట. అంటే ఏమీ లేదండి, కృష్ణ పరమాత్మ ఇక్కడ మనకు సులభం చేసి చెప్తాడు. ఏమంటాడు? యోన హృష్యతి న కాంక్షతి అంటాడు. అంటే దేనిని కోరడు, అంటే తనకు ఏదైతే సంప్రాప్తించిందో సంప్రాప్తించిన దానిని నద్వేష్టి సంప్రవృత్తాని ననివృత్తాని కాంక్షతి అంటారు. అంటే తనకు సంప్రాప్తించినటువంటి వస్తువు ఏదైతే ఉందో ఇది లేదు అని ఆ వస్తువులో చూడడండి. ఇప్పుడు తనకి అందరూ భోజనాలు పెడుతున్నప్పుడు అందరికీ రకరకాల పదార్థాలు వడ్డిస్తున్నారు. తనకొచ్చినటువంటి ప్లేట్లో లడ్డూ వచ్చిందనుకోండి. ఆ లడ్డూని చూసి తాను ఇది వద్దు అనడు, ఇంకొకటి కావాలి అనకుండా తనకు ఏదైతే వచ్చిందో ఆ వచ్చిన దాన్ని తింటాడు. ఎలా? మనకక్కడ దుర్వాస మహర్షి దుబ్బగడ్డిని ఎలా అయితే అనుభూతిలోకి తెచ్చుకున్నాడు, దుబ్బగడ్డిని తిన్నట్టు ఎలా తిన్నాడో ఇతడు కూడా ఏం చేస్తూ ఉంటాడు? తనకు కలిగినటువంటి దేహ సంబంధమైన విషయాలలో కష్టమొచ్చినా కలత చెందడు, సుఖము వచ్చినా పొంగిపోకుండా ఉంటాడు. మనం ఎప్పుడు చెప్పుకుంటాం, దుఃఖేష్వరుద్విగ్నమానాః సుఖేషు విగత స్పృహ. సుఖమునందు పొంగిపోవడం, దుఃఖమునందు కృంగిపోవడం కాకుండా సమస్థితిలో బ్యాలెన్స్డ్ గా ఉంటాడనమాట. ఉండి ఎలాంటి పరిస్థితిలోకి వెళ్తాడు తాను అంటే, ఇక్కడ ఆయన చెప్తాడనమాట. ఏమంటారంటే, ఇక్కడ యో సుషుప్తి సమస్వస్థ స శాంతి ఇది కచ్యతే అంటాడు, ఇది కద్యతే అంటాడు. అంటే ఏంటంటే, మనమందరం రాత్రి నిద్రపోయేటప్పుడు దేహ సంబంధానికి సంబంధించినటువంటి ఏదైనా విషయం గురించి ఆలోచిస్తామా? సుషుప్తి అంటేనే మరి ఏంటి? చలనం లేకుండా హాయిగా భగవంతుడి యందున్న ఏదైతే ఆనందానుభూతి ఉంటుందో అది పొందుతాం. అలా పొందేటటువంటి అనుభూతి యందు ఆ వ్యక్తి ఎలా అయితే స్వస్థతను, అంటే రాత్రి నిద్రపోయినప్పుడు మనందరి యొక్క స్థితి ఎలా ఉంటుందో ఆ స్థితిని జాగ్రత్త అవస్థలోకి తెచ్చుకుంటాడు. చూడండి, మనం గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత పడుకునేటప్పుడు కడుపు నొప్పి వస్తుందని పడుకుంటాడు. కానీ గాఢ నిద్రలోకి వెళ్ళాక కడుపు నొప్పి గుర్తుందా? లేదు. దేహ సంబంధమైన విషయాలు ఏమైనా గుర్తున్నాయా? లేదు. మరి ఇప్పుడు పొద్దున్నే లేవగానే దేహానికి సంబంధించి మరి కడుపు నొప్పి రాగానే అయ్యో నాకు కడుపు నొప్పి వస్తుంది అని చెప్పేసి అంటాం. రమణ మహర్షి మాత్రం తనకు సర్కోమా వ్యాధి రాచకుండు పుడితేనే దాన్ని అలా చూస్తూ ఉన్నాడు. గాఢ నిద్రలో మనకు చలనం లేనప్పుడు ఎలాగైతే దాని యొక్క నొప్పిని స్వీకరించమో, దాని యొక్క ఆనందాన్ని స్వీకరించమో, అదే విధంగా మనం జాగ్రత్తలో ఉన్నప్పుడు కూడా దేహ సంబంధమైన విషయాలు మనల్ని కలత పెట్టకుండా ఉండగలిగేంతగా మనం మన మనస్సుకి
ట్రైనింగ్ ఇవ్వాలంట. చూడండి ఎంత పెద్ద విషయాన్ని మనకిక్కడ ఎంత సులభంగా చెప్పారు. అంటే సుషుప్తిలో మనం అనుభవించేటటువంటి ఆనందంలో ఎలా అయితే సుఖదుఖాలు గుర్తుండవో, జాగ్రత్తావస్థలో మనము ఈ దేహానికి సంబంధించినటువంటి విషయాలలో కూడా వచ్చేటటువంటి ఒడిదుడుకులను ఎలా చూడాలి అంటే, మరియు జాతరలో జరిగేటటువంటి సంబరాలను చూస్తున్నప్పుడు ఎలా అయితే నువ్వు సాక్షిలా దూరంగా ఉండి చూస్తావో, అదే విధంగా మనం కూడా దేహ సంబంధమైన విషయాలు జాతరలో జరిగే విషయాలలాగా చూడాలట. అది ఎలా సాధ్యమవుతుందంటే, అవుతుంది. నేను ఈ దేహం కాదు, నేను ఈ దేహమునందు బంధింపబడినటువంటి సచ్చిదానంద ఆత్మనే అనేటటువంటి జ్ఞానమును గనక మీరు అనుభవంలోకి తెచ్చుకుంటే, రమణులు అనుభవంలోకి తెచ్చుకున్నారు కాబట్టే కదండి. రమణులు, రామకృష్ణ పరమహంస, ప్రకాశానందగిరి స్వాముల వారు, ఇంకా ఎవరున్నారు, శారదామాత, తర్వాత పరమాచార్యులు, ఇలా చాలా మంది, యోగి వేమన, అందరూ, వివేకానందుడు, ఇలా అందరూ కూడా ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారు, ఆ ఆత్మ ఉంది ఉంది అంటున్నారు లోపటున్న ఆత్మ కోసం అని చెప్పేసి మనం పరితపించట్లేదు. మళ్ళీ దేహ సంబంధమైన విషయాల్లో ఈ పదార్థం ఉంటే బాగుండు, ఇది తింటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు, ఈ బట్టలు ఉంటే బాగుండు, ఇలా వీళ్ళతో కలిసి ఉంటే బాగుండు, ఈ ఊరు వెళ్తే బాగుండు అని మనం దేహ సంబంధమైన విషయాలలో సంప్రాప్తించిన విషయాలతో మనం ఏం చేయట్లేదు అంటే, మనకి ఏదైతే కలిగిందో దానితో తృప్తి పొందకుండా మనం ఏం చేస్తున్నాం, ఇది కాకుండా ఇంకొకటి వస్తే బాగుండు, ఈ ఊరు కాకుండా వేరొక ఊరు వెళ్తే బాగుండు అంటూ ఏదో లేదు అనేటటువంటి మనం అజ్ఞానం చేత బతుకుతున్నాం. అలా బ్రతికేటటువంటి బ్రతుకు వల్ల ప్రమాదం ఉంటుంది. నేను సచ్చిదానంద ఆత్మమే అనేటటువంటి ఆ అనుభూతిలోకి నువ్వు రావాలంటే నువ్వేం చేయాలి, నీ మనస్సుకు నువ్వేం చేయాలి, నీ పుట్టుక ఆత్మయందే జరిగింది కానీ దేహ సంబంధమైన విషయాల కోసం కాదు. నువ్వు పుట్టింది ఎవరి కోసం, ఈ జీవుణ్ణి విడిపించి నువ్వు ఎప్పుడూ సచ్చిదానందాన్ని పొందడానికే నువ్వు ఉన్నావు. కాబట్టి మనసు ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి మనసుకి ఏం చేయాలి, ఆత్మజ్ఞానాన్ని నిరంతరం బోధ చేస్తూ ఉండాలి. అలా బోధ చేస్తున్నప్పుడు మనసు ఏం చేస్తుంది, నెమ్మదిగా దేహ సంబంధమైన వాసనలన్నీ విడిచిపెట్టి మనస్సు ఆత్మతో లయమవుతుంది. ఆత్మ సంస్థం మన కృత్వ నకించిదపి చింతయే. ఆ ఆత్మయందు మన మనస్సు లగ్నమైనప్పుడు ఇక దేని గురించి ఆలోచించకుండా మనస్సు ఎప్పుడూ భగవంతుడితో కలిసి ఉండే ప్రయత్నం చేస్తుందండి. ఇలా మన మనసును ఏం చేయాలి, నిగ్రహించాలి. జ్ఞానం అనేటటువంటి దీపము చేత మన మనసులో ఉన్నటువంటి సమస్త ఉద్వేగాలన్నింటినీ కూడా ఏం చేయాలి, అణిచివేయాలి. ధనవంతుడైనటువంటి పిల్లవాడని ఒక బీద కుటుంబంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు కూడా ధనవంతుడి యొక్క లక్షణాలు తలుచుకొని మరి బీదవాడి యొక్క కష్ట సుఖాలను అనుభవించడంలో చెలించకుండా ఎలా ఉంటాడో, మరి మనం కూడా ఈ దేహ సంబంధమైన విషయాలన్నీ మనవి కాదు అని చెప్పేసి ఎవరైతే వీటిని సాక్షిగా చూడటం అలవాటు చేసుకుంటారో వాళ్ళకి ఆ నిగ్రహం వస్తుందని పరమాత్మ చెప్తున్నారు. దీనిని మళ్ళీ కొనసాగిద్దామండి, రేపు చెప్పుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి. సర్వం బ్రహ్మోపనిషదం. అహం బ్రహ్మ నిరాకుర్యాం. మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు. తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. స్వస్తి.